విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధియగు మా దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలముగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి, మరి ముఖ్యంగా సజీవుల లెక్కలో ఉంచి సంఘముగా మేమందరము సమకూర్చబడుటకు మీరు చేసిన ఈ సహాయమును బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభువా, మీ పిల్లలు తమ హృదయం అనే పలకల మీద మీ మాటలు రాసుకుని మీకు ఇష్టలుగా ఈ భూమి మీద బ్రతకడానికి, మీ కుమారుడైన క్రీస్తు రాకడకు సిద్ధపరచబడ్డానికి సహాయం చేయండి. మీ సన్నిధాన వర్తనలుగా నిలువ పెట్టండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీకు ఇష్టమైన బిడ్డలుగా మలుచుకోండి. మీ విలువైన మాటలు మీ పిల్లలకు వివరించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయమును మెండుగా ప్రసాదించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుని పిల్లలరా, దేవుని మహాకృపను బట్టి, ఆయన మహాప్రేమను బట్టి మరొకసారి మనందరం ఇలా సంఘంగా సమకూర్చబడడానికి, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, వినటానికి దేవుడు మనకి, మన కుటుంబాలకి చక్కటి అవకాశాన్ని దయచేశారు. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులరా, దేవుడు తన పిల్లలుగా మనల్ని ఏర్పరుచుకుని ఈ లోకంలో నుండి ప్రత్యేకించుకుని మనల్ని జ్యోతులుగా చూస్తూ మనల్ని ఒక ప్రత్యేకమైన తరగతికి చెందినవారుగా ఈ మొత్తం లోకంలో, ఈ చీకటి ప్రపంచంలో, ఈ చీకట్లో ఒక ప్రత్యేకమైన కుటుంబాలుగా, ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా, ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన పిల్లలుగా, తన పాఠశాలలో పాఠాలు నేర్చుకునే పిల్లలుగా మనల్ని నిలబెట్టుకుని ఇక ఎక్కడ ఆశించని ఫలాలు మన దగ్గరే ఆశిస్తూ, ఎవరికి చెప్పని మాటలు మనకే చెబుతూ మన మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నాడన్న విషయాన్ని సంఘం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ పిల్లల దగ్గర నుంచే మీరు ఏదైనా ఆశిస్తారు, కానీ పక్కింటి పిల్లల దగ్గర మీరు ఏం ఆశించరు. ఎందుకంటే మీ ఆశలన్నీ మీ పిల్లల మీద ఉంటాయి తప్ప పక్కింటి పిల్లల మీద ఉండవు కదా. పక్కింటి పిల్లల మీద మీ ఆశలు ఏమైనా ఉంటాయా? అస్సలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు మీ సొత్తుగారు, వారు మీ సొత్తుగారు. మరి మీరు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తైన ప్రజలు ఆయన మాట విని ఆయన మార్గంలో నడుచుకునేవారు. ఆయన మాట విని ఆయన మార్గంలో నడుచుకునే వారి మీదే దేవుని ఆశలు ఉంటాయి తప్ప ఆయన మాట వినని ప్రజల మీద ఆయన ఆశ పెట్టుకోడు కదా. ఆయన మాట వినని ప్రజల దగ్గర ఆయన ఏం ఆశించడు కదా. ఆయన మాట వినని ప్రజల దగ్గర ఆయన ఏం కోరుకోడు కదా, కోరుకోడు. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని మాట వింటున్నటువంటి మీ కుటుంబాలు, దేవునిలోనికి అడుగుపెట్టినటువంటి మీ కుటుంబాలు, దేవుని ప్రేమను రుచి చూసినటువంటి మీ కుటుంబాలు, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మీ కుటుంబాలు, దేవుని ఆజ్ఞల్ని శిరసా వహిస్తూ ముందుకు నడుస్తున్నటువంటి మీ కుటుంబాల విషయంలోనే దేవుడు అనేకమైన ఆశలు కలిగి ఉంటాడు. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, మన జీవితంలో వేసే ప్రతి అడుగు అది వెయ్యకముందే 100 సార్లు ఆలోచించుకోవాలి. అడుగు వేసిన తర్వాత ఒకవేళ తప్పటడుగు పడింది అంటే ఎంత తొందరగా అయితే తప్పటడుగు వేశామో అంతే తొందరగా వెనక్కి తీసుకునే ప్రయత్నం కూడా చేయాలి. లేదు అనుకుంటే తప్పటడుగు పడిందని తెలిసాక కూడా అలాగే ముందు కొనసాగితే చాలా నష్టపోతాం.
చాలా నష్టపోతాం. తప్పటడుగులు అనేవి సహజం. ఎందుకంటే ప్రతి మనిషి పరిపూర్ణంగా జ్ఞానవంతుడు కాదు. ఒక వ్యక్తి నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా సంగతులు ఉంటాయి. ప్రతి మనిషి తనకన్నీ తెలుసు అని అనుకోవడం నిజంగా అది అజ్ఞానం, అవివేకం. ఏ మనిషి అయినా ఒక స్థాయి వరకు నేర్చుకుంటాడు. అతడు నేర్చుకున్న దాని ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకా నేర్చుకోవాల్సింది జీవితంలో చాలా ఉంటుంది. అది బ్రతుకుబండి నడుస్తూ ఉండగా నేర్చుకోవడం అనేది సాధ్యపడుతుంది. అలా నేర్చుకుంటూ తన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడుపుకుంటూ చక్కదిద్దుకుంటూ మంచి బాటలో వెళ్ళటానికి ప్రతి మనిషికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు అవకాశం మనందరికీ ఉంది, మీ అందరికీ అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒకవేళ ఏదైనా తప్పటడుగు కుటుంబంలో పడితే దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటే వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ వెనక్కి తీసుకునే అవకాశం లేకపోతే మరికి ఎన్నడూ ఆ తప్పటడుగు పడకుండా జాగ్రత్త పడాలి. ఆ వెనక్కి తీసుకునే అవకాశం లేని గతం అయితే దాన్ని ఇమ్మీడియట్గా మర్చిపోవాలి. మన బ్రతుకులో నుండి మనం చాలా విషయాలు నేర్చుకుంటూ మన జీవితాన్ని మంచి మార్గం వైపుకు నడిపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ దశలో ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ పిల్లలు. విశ్వాసి అయిన ప్రతి ఒక్కడికి కూడా ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించి దేవుని యొద్దకు నడిపించటం. సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించి దేవుని యొద్దకు నడిపించవలసిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ప్రతి విశ్వాసి మీద ఉంది. ఇది మీరు అందరూ నమ్ముతున్న సత్యం. ఎవరైనా నమ్మట్లేదా? అందరూ నమ్ముతున్నారు కదా. ఇది అందరూ ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి సత్యం. ఆ సత్యం ఏంటంటే, నేను ఏ విధంగా అయితే రక్షణ పొందానో, అంటే రక్షణలోనికి నడిపించబడ్డానో, అదేవిధంగా నన్ను వలే నా పొరుగువారిని కూడా నేను ప్రేమిస్తున్నాను. వాళ్ళు కూడా ఎక్కడికి నడిపించబడాలి? రక్షణలోనికి నడిపించబడాలి. ఇది నా మనసులో ఉన్నటువంటి ప్రగాఢమైన వాంఛ, ఒక ప్రగాఢమైన కోరిక. రక్షణ పొందని వారిని నా కన్నులు చూసినప్పుడు, అయ్యో వీరు కూడా నా అలాగే రక్షణ మార్గంలో ఉంటే బాగుండేది అనే భావన నాకు ఎప్పుడైతే కలుగుతుందో, నేను ప్రభువు మనస్సు కలిగిన వాడను, లేదా ప్రభువు మనస్సు కలిగిన దానను. లేదు నా వరకు నేను బాగానే ఉన్నాను కదా, ఎవరెలా పోతే నాకేంటి అని అనుకునే భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో అది ప్రభువు మనసు కాదు. కాబట్టి మనందరికీ తెలిసిన విషయమే, ఒక మనిషిని సత్య మార్గంలో నడిపించాలని ఆశ అయితే మనకుంది, కానీ మనం ఎవరిని బలవంతంగా నడిపించలేము. దానికి తగ్గట్టుగా మన ప్రయత్నాలు మనం చేస్తాం. సువార్త ప్రకటించడం, దేవుని వాక్యాన్ని వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళడం, దేవుని వాక్యాన్ని వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, ఈ విధంగా మన వంతు బాధ్యత మనం నిర్వహిస్తాం తప్ప పూర్తిగా ఒక మనిషిని మార్చగలిగే శక్తి మనకైతే లేదు. కానీ ప్రియులరా, బయట సమాజం మీద మనకింత ప్రేమ ఉండి, బయట సమాజాన్ని సత్య మార్గంలో నడిపించాలనే ఆశ ఉండి, బయటున్న ఆత్మల్ని దేవుని యొద్దకు తీసుకుని రావాలనే కాన్సెప్ట్ మన మైండ్లో ఉన్నప్పుడు, దీనికంటే గొప్పది మన చేతిలోనే ఉన్న కాయిన్, మనం ఎలా కావాలంటే అలా మలుచుకోగలిగే కాయిన్ ఎవరో తెలుసా? ఎవరు? మన పిల్లలు. అర్థమవుతుందా? బయట సమాజంలో ఉన్న ఆత్మలను దేవుని యొద్దకు నడిపించాలి అని అనుకుంటున్నాం. మరి మన పిల్లలు క్రైస్తవులా? మన పిల్లలు క్రైస్తవులా? కాదు. అదేంటండి, మాకు పుట్టిన పిల్లలు క్రైస్తవులు గారంటారేంటి అని మీరు ఆశ్చర్యపోతూ అడగండి. మీకు పుట్టినప్పటికీ, ఇద్దరు క్రైస్తవ విశ్వాసులకు పుట్టినప్పటికీ వాళ్ళు క్రైస్తవులు కారు. ఎందుకు కారంటే, క్రైస్తవ్యం అనేది కులం కాదు, క్రైస్తవ్యం అనేది మతం కాదు, క్రైస్తవ్యం అనేది ఒక సామాజిక వర్గం కాదు, క్రైస్తవ్యం అనేది ఒక జాతి కాదు. క్రైస్తవ్యం అనేది దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని తనవాడిగా దత్తత చేసుకోవటం, ఆ బిడ్డను దేవుడు స్వీకరించటం, ఎవరు దేవుని చేత స్వీకరింపబడతారో వారే క్రైస్తవులని పిలువబడతారు. మనం కూడా ఒకప్పుడు క్రైస్తవులం కాదు, దేవుని చేత స్వీకరింపబడిన వారముగా ఈరోజు మనం ఏమని పిలువబడుతున్నాం? క్రైస్తవులని పిలువబడుతున్నాం. మీ పిల్లలు కూడా ఇప్పుడు క్రైస్తవులు కారు. ఎప్పుడైతే వారు మారు మనస్సు పొంది దేవునిని గూర్చి తెలుసుకొని ఆయనను ప్రేమించి ఆయనను గూర్చి అర్థం చేసుకుని ఆయనను ప్రేమించి ఆయన తట్టు తిరుగుతారో, ఆయన కొరకు బ్రతకాలని నిశ్చయించుకుంటారో, ఆయన మార్గంలో నడవాలని ఆశిస్తారో, అప్పుడు మీ పిల్లలు మారు మనస్సు పొంది కొత్త జన్మ పొందుకొని ఏమవుతారు? క్రైస్తవులుగా పిలువబడతారు, దేవుని పిల్లలుగా మారుతారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన
ప్రాథమికమైన విషయం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు కదా. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. కాబట్టి ఈ మన పిల్లల్ని లోక సంబంధంగా ఉన్న వారిని దేవుల్లో నడిపించాలన్న ఆశ ఉన్న నీకు, స్వార్థ భారం కలిగినటువంటి నీకు, మరి పిల్లల్ని దేవుల్లో నడిపించాలి అనే భారం ఉండకుండా ఉంటుందా? ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలి. బయట ఉన్నవాడిని మనం మార్చగలమో లేదో మన వల్ల మనకు తెలియదు ఆ విషయం. మనం వాక్యం ప్రకటిస్తాం, వాడు వింటాడు, విని మారితే మారొచ్చు, లేకపోతే మారకపోవచ్చు. అది ప్రభు చిత్తం, ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు. మనం చెప్పటం వరకే మన బాధ్యత. కార్యం జరిగించేది ఎవరు? ప్రభువే. రైట్. కానీ పిల్లల విషయంలో అలా కాదు. వాళ్ళు మన గడుపును పుట్టిన వాళ్ళు, మన మీద ఆధారపడి పెరిగేవాళ్ళు, మన రక్త సంబంధులు, మన కుటుంబ సభ్యులు, మనలోని వారు, మనవారు. వారు మనం ఏ మార్గాన్ని చూపిస్తే ఆ మార్గంలో నడవటానికి సంసిద్ధత వ్యక్తం చేసేవాళ్ళు. మరి ఆ పిల్లల విషయంలో నేటి క్రైస్తవుల విధానాలు, నేటి క్రైస్తవుల తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయంటే, పిల్లల పెంపకం లేదా పిల్లల్ని సక్రమమైన మార్గంలో నడిపించటం, లేదా పిల్లల్ని దేవునికి అప్పగించటం, లేదా పిల్లల్ని దేవుని మార్గంలో నిలబెట్టడం, వాడికి సృష్టికర్త స్మరణకొచ్చే విధంగా తీర్చిదిద్దటం. ఈ విషయంలో తల్లిదండ్రుల ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఎవరొకరి మీద ఆధారపడదాం అన్నట్టుగా ఉంది. అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? పిల్లల పెంపకం విషయంలో ఎవరొకరి మీద ఆధారపడదాం, అది దేవునిలో పెంచే విషయంలో ఎవరొకరి మీద ఆధారపడదాం. ఎవరొకరికి మా బిడ్డను అప్పగించేస్తే, లేకపోతే ఏదైనా హాస్టల్లో మా బిడ్డను జాయిన్ చేసేస్తే, ఏదైనా క్రిస్టియన్ స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేసేస్తే, ఎక్కడికైనా దూరంగా మా పిల్లల్ని ఒక క్రిస్టియన్ స్కూల్లో కానీ, క్రిస్టియన్ మిషనరీలకు సంబంధించిన స్కూల్లో కానీ, లేకపోతే ఎవరైనా మీ పిల్లల్ని ఒక రూతులా తయారు చేస్తాను, ఒక పౌలుని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళండి, ఒక పేతురుని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళండి, ఒక ఎస్తేరుని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళండి, 5 సంవత్సరాలు నాకు అప్పగించేయండి అని ఎవరైనా ప్రకటన చేస్తే వాళ్ళను గుడ్డిగా నమ్మి వాళ్ళకి ఇచ్చేస్తే మన పిల్లలు నిజంగానే పౌల్లా మారిపోతారు, నిజంగా పేతురులా మారిపోతారు, నిజంగా ఎస్తేరులా మారిపోతారు, నిజంగా రూతులా మారిపోతారు. అమ్మో, వాళ్ళు మా పిల్లల్ని మాకంటే శ్రద్ధగా పెంచుతారు. వారు మేము మహా అయితే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది ఆ పిల్లల మెయింటెనెన్స్కి. అక్కడ నుంచి వాళ్ళు మా పిల్లల్ని ఒక రూతులా తీసుకెళ్ళమంటున్నారు, ఒక పౌలుని తీసుకెళ్ళమంటున్నారు, ఒక పేతురుని తీసుకెళ్ళమంటున్నారు, ఒక ఎస్తేరుని తీసుకెళ్ళమంటున్నారు. సో ఇంక మా పిల్లల్ని వాళ్ళ చేతిలో పెట్టామంటే మా పిల్లలు పౌల్లా మారిపోతారు, రూతులా మారిపోతారు, ఎస్తేర్లా మారిపోతారు, స్టెఫన్లా మారిపోతారు, యోహాన్లా మారిపోతారు, చివరికి యేసుక్రీస్తు లాంటి స్వరూపాన్ని మేము వాళ్ళలో చూడగలుగుతాం. అప్పుడు వాళ్ళు మా ఇంటికి కడిగిన ముత్యాల్లా వస్తారు. ఆహా, మా కుటుంబం ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నారు. రైట్. ఈ విషయాన్ని బైబిల్ వెలుగులో జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా గొప్పవైన నగ్న సత్యాలు మీరు నేర్చుకుంటారు ఈరోజు. బైబిల్ వెలుగులో ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీ అందరి దగ్గర పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని తీసుకుని చర్చికి వచ్చారు, మంచిది. మీ పిల్లలు భోజనం చేయాలి. మీరు తినిపిస్తే బాగుంటుందా, పక్కామెకి ఇచ్చి తినిపించమ్మా అంటే బాగుంటుందా? సరే, కాసేపు పక్కామెకి ఇచ్చి తినిపించమందాం. పక్కామె మీ వాడు కక్కితే శుభ్రం చేస్తుందా? నువ్వు శుభ్రం చేస్తావు పక్క పిల్లాడు కక్కితే? వామిటింగ్ చేసుకుంటే నువ్వు కడుగుతావా? కడగవు. సో వాడు ఏ మోషన్కైనా వెళ్ళాడు అనుకో, నువ్వు క్లీన్ చేస్తావా? నువ్వు క్లీన్ చేస్తావు. నిన్ను అడుగుతావు, పక్కామె బిడ్డను నువ్వు క్లీన్ చేస్తావా? క్లీన్ చేయవు. వాడికి స్నానం చేయిస్తావా? వాడు ముక్కులో నుండి ఏదో వస్తుంది, తీస్తావా? శుభ్రం చేస్తావా? కడుగుతావా? కడగవు. నీ బిడ్డ అయితే వాడికి వాసన కొట్టినా, శుభ్రంగా లేకపోయినా, ఏ విధంగా ఉన్నా, ఏం చేసినా నీకు నచ్చుతుంది, నువ్వు చేసి పెడతావు. కానీ పక్కామె నీ బిడ్డను నువ్వు చూసుకున్నట్టుగా చూసుకోలేదు. ఇది నిజం.
అంతెందుకు, పిల్లాడు ఆపరేషన్ చేసి పిల్లాడినో లేదా పిల్లను బయటికి తీసిన తర్వాత హాస్పిటల్లో కేర్ టేకర్లుగా కొంతవరకు నర్సులు ఉంటారు, కొంతవరకు చూసుకుంటారు, వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఎందుకంటే తల్లి ఆపరేషన్ చేశారు కాబట్టి ఐసీయూలో పెట్టారనుకోండి, తల్లి దగ్గరికి అవుటర్స్ ఎవరిని లోపలికి అలౌ చేయరు కాబట్టి అక్కడ ఎవరు చూసుకుంటారంటే నర్సులు చూసుకుంటారు. పిల్లాడు ఏడుస్తున్నాడు అనుకోండి, తల్లికి ఇంకా ప్రేమ పెరుగుతుంది, ఇంకా జాలి పెరుగుతుంది, ఇంకా ఆప్యాయత పెరుగుతుంది, గుండెలకు హత్తుకుంటుంది. ఏదో విధంగా ఓదార్చే ప్రయత్నం చేసి అవసరమైతే రాత్రంతా నిద్రమా అనుకుని వరండాలో వాడిని అలా ఎత్తుకుని తిరుగుతూ కాళ్ళు నొప్పి అనిపించవు, నిద్రభారం అనిపించదు, బాధ అనిపించదు, ఇబ్బంది అనిపించదు, తిరుగుతూనే ఉంటుంది. కానీ నర్సు అలా ఎందుకు చేస్తుంది? నర్సు అలా ఎందుకు చేయాలి? నాకు అర్థం కాదు. నర్సుకి అంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె కన్నతల్లి కాదు కదా. కాసేపు ఎత్తుకుంటుంది, ఒకటి పీకుతుంది, మానవా ఓ మానవా అంటది, కొడుతుంది, లేదా తిడతారు. బయట చాలామంది ఉద్యోగాలకు వెళ్ళిపోతూ పిల్లల్ని కేర్ టేకర్లకు అప్పగిస్తున్నారు. కేర్ టేకర్లు అంటే ఎవరంటే జీతానికి పెట్టుకుంటారనమాట. కొన్ని సంస్థలు కూడా వెలిసాయి, ఉదయాన్నే మీ బిడ్డను మాకు అప్పగించండి, సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు తీసుకెళ్ళిపోండి. చాలా సంస్థలు ఉన్నాయి, సిటీస్లో ఉన్నాయి, మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతూ బిడ్డను తీసుకెళ్ళి ఆ సంస్థకి ఇచ్చేస్తారు, సాయంత్రం మరలా ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చుకుంటారు. అంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు లోపు పిల్లలు అనమాట. ఇంకా నర్సరీలో కూడా సరిగా జాయిన్ అవ్వలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కేర్ టేకర్లుగా వ్యవహరిస్తారు. ఇంకొంతమంది అయితే ఇంట్లోనే ఒక మనిషిని పెట్టుకుంటారు. ఇంట్లోనే ఒక మనిషిని పెట్టుకుని ఈ మనిషి ఆ బిడ్డల్ని జాగ్రత్తగా సాకుతూ వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని ఆప్యాయంగా ప్రేమిస్తూ పలకరిస్తూ ఉంటుంది అనుకుంటారు. అలా ఉండదు. తల్లిదండ్రుల అపోహ. ఆమె వచ్చిందే రంగు కాగితం కోసం. తన పిల్లల్ని పెంచుకోవడానికి డబ్బు కావాలి, అర్థమవుతుందా? తన పిల్లల్ని పెంచుకోవడానికి డబ్బు కావాలి కనుక నీ పిల్లని చూసుకోవడానికి వచ్చింది. నోటీస్ చేయాలి పాయింట్ నువ్వు. ఆమెకి ఏం కావాలి? నెల వచ్చేసరికి కొంత జీతం కావాలి. ఆ నెల వచ్చేసరికి కావాల్సినటువంటి జీతం కోసం మీ పిల్లల్ని సాకటానికి ఒక పని మనిషిగా మీ ఇంటికి వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ పని మనిషి తన పిల్లల్ని చూసుకున్నట్టుగా మీ పిల్లల్ని ఎందుకు చూసుకుంటుంది? చూసుకోదు. ఇలా బయటికి వెళ్ళిన పిల్లల్ని కొంతమంది అయితే కొట్టడం, వాళ్ళని వదిలేసి వీళ్ళు టీవీలు చూడడం, వాళ్ళని వదిలేసి వీళ్ళు ఆమ్లెట్లు వేసుకుని తినడం, ఇలాంటివన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయాయి. ఇంతకీ సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారంటే తల్లిదండ్రులు అసలు మా పిల్లల్ని వీళ్ళు ఎలా చూసుకుంటున్నారు, మేము వెళ్ళిన తర్వాత సరిగ్గానే చూసుకుంటున్నారా, పిల్లాడు ఏం చెప్పలేకపోతున్నాడు, నేను వెళ్తుంటే భయపడుతున్నాడు, నేను వాడిని అర్థం చేసుకోలేకపోతున్నాను అని కొంతమంది సీసీ కెమెరాలు పెట్టారు. ఆ సీసీ కెమెరాలు పెట్టినప్పుడు వీళ్ళు కొట్టడం, తన్నటం, కిందేసి తొక్కేయటం, ఏడుస్తుంటే చాచి దవడ మీద కొట్టేయటం, సోఫాల్లోకి విసిరేయటం, ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఫేస్బుక్లో కూడా చాలా వీడియోలు ఇలాంటివి అప్లోడ్ చేశారు. అది చూసి తల్లిదండ్రులు భయకంపితులైపోయారు. అమ్మో, మా పిల్లల కోసం నెలకి 20,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, సంవత్సరానికి ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఈ దౌర్భాగ్యాలు ఎలాగా మా పిల్లల్ని చూసుకుంటున్నారు, మేము ఏదో బాగా చూసుకుంటుంది అనుకున్నాం, మేము ఏదో బాగా చూసుకుంటున్నారు, కేర్ తీసేసుకుంటున్నారు, ఎందుకు డబ్బు ఇస్తున్నాం కదా, అది మా మతానికి చెందిన వాళ్ళని పెట్టుకున్నాం, అరే మా క్రైస్తవులు అనుకున్నాం, మా మతం వాళ్ళు అనుకున్నాం, మా కులం వాళ్ళు అనుకున్నాం, మా జాతి వాళ్ళు అనుకున్నాం, అరే ఇలా చూస్తుందా ఈ అమ్మాయి, నమ్మించి మోసం చేసింది, మా పిల్లల్ని కొట్టేస్తుంది, మా పిల్లలకి ఏం పెట్టట్లేదు, అది మాత్రం ఆమ్లెట్లు వేసుకు తింటుంది, పెట్టుబడి మాది. అసలు మీ పిల్లల్ని పరాయి వాళ్ళు ఎందుకు ప్రేమగా చూసుకుంటారని అడుగుతున్నాను నేను. నువ్వు చూసుకుంటావా చెప్పు, ఫస్ట్ నువ్వు చూసుకుంటావా చెప్పు. పరాయి వాడి బిడ్డని నువ్వు ప్రేమగా చూసుకోగలవా? పరిపూర్ణమైన ఓర్పుతో వాడిని సాకగలవా? పరిపూర్ణమైన క్రమశిక్షణతో నువ్వు వాడిని సాకగలవా? నీ ఎఫర్ట్స్ అన్ని పెట్టి నీ కష్టాన్నంతా ధారపోసి వాడిని పెంచగలవా? వాడిని ప్రేమించగలవా? నో. అలా అనుకుంటే దేవుడు ఒక తల్లికి తండ్రికి ఒక బిడ్డనిచ్చే కార్యక్రమాన్నే ప్రవేశపెట్టాడు. గర్భఫలం చెట్ల నుంచో పుట్ల నుంచో రావట్లేదు, కానీ దేవుడికి ఆ శక్తి ఉందా లేదా అని బైబిల్ని అడిగితే ఉందనే చెప్తుందా బైబిలు? అమ్మా నాన్న లేకుండా కూడా పిల్లల్ని పుట్టించగలిగే శక్తి దేవునికి ఉందా లేదా అని మీరు బైబిల్ని అడిగారు అనుకోండి, బైబిల్ టపీమని ఏం చెప్తుందో తెలుసా? అబ్రహాముకు దేవుడు ఈ రాళ్ల వలన పిల్లలను
పుట్టింపగలడు. ఇది దేవునికి ఉన్నటువంటి సామర్థ్యం. కానీ దేవుడు మరి అలా ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే రాళ్ళు పిల్లల్ని దేవుని కోసం పెంచవు కాబట్టి. అర్థమైందా? కొండలు పిల్లల్ని ప్రేమగా సాకలేవు కాబట్టి, ఆప్యాయతను అనురాగాన్ని వాళ్ళకి పంచలేవు కాబట్టి, చక్కటి మార్గంలో వాళ్ళని నడిపించలేవు కాబట్టి దేవుడు రాళ్ల వలన అబ్రహాముకు పిల్లల్ని పుట్టించలేదు. మీరు గమనించండి ప్రియులరా, మీరు పక్క వాళ్ళ పిల్లల్ని రాత్రంతా మేల్కొని చూడలేరు, మీ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళకి మీకు ఎలాంటి రక్త సంబంధం లేదు. మరి పిల్లల్ని ఎవరు పెంచుతారు? ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఎవరి దగ్గర వదిలేస్తే బాగుంటుంది అని అంటే, లోక సంబంధంగా ఆలోచిస్తే వేరండి, దైవ సంబంధంగా మాత్రం మాకు చాలా ఆధారాలు ఉన్నాయండి, రిఫరెన్సులతో కొడదాం అనుకుంటున్నాం మిమ్మల్ని అని ఆల్రెడీ మీ మైండ్లో సమూయేలు గారు తిరుగుతారు, హన్నా కనబడద్ది. మరి వీటి మాట ఏంటి అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. నేను మీకంటే మీరు అడిగితే కంగారు పడిపోయాము. అవును, వీళ్ళు కౌంటర్ వేసేది తెలియకుండా బైబిల్ పట్టుకుని వచ్చేలేదు కదా. సో మీకు ఎలాంటి డౌట్స్ వస్తాయో ముందుగానే నేను ఎక్స్పెక్ట్ చేసేస్తాను కదా. సో అది కూడా ఉంది, కంగారు పడకండి, తీద్దాం. అది కూడా ఉంది. కాకపోతే ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పిల్లలకి 1 నుండి 16 వరకు ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. ఫస్ట్ దశ సజెస్టిబిలిటీ ఫేజ్ అంటారు దాన్ని. అంటే ఆ దశలో పిల్లలకి మీ సజెషన్స్ చాలా అవసరం. అతి చిన్న వయసులో పిల్లలు అమ్మ ఏం చెబుతుంది, నాన్న ఏం చెబుతున్నాడు, కుటుంబం ఏమి నేర్పిస్తుంది, కుటుంబంలో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ మీ వద్ద నుండి నేర్చుకుంటారు. అక్కడ మీ ప్రేమ వాళ్ళు పొందుకుంటారు కాబట్టి మిమ్మల్ని నమ్మడం ప్రారంభిస్తారు. అది మిమ్మల్ని నమ్మే దశ. ఈ సజెస్టిబుల్ ఫేజ్ అనేది మిమ్మల్ని నమ్మేటువంటి దశ. ఎందుకంటే మీ సజెషన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, మీరు ఏది చెప్తే అది వింటూ ఉంటారు, మిమ్మల్ని నమ్ముతారు. ఈ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మాలి అని ఒక ప్రశ్న పిల్లాడి ముందు కానీ అమ్మాయి ముందు కానీ ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మలేను, కానీ ఇదిగో మా అమ్మని నమ్మగలను, మా నాన్నని నమ్మగలను, నా కుటుంబాన్ని నమ్మగలను, వీళ్ళు నేను ఏడిస్తే ఓదారుస్తారు, నాకు ఆకలి అయితే అన్నం పెడతారు, నాకు ఒంట్లో బాగపోతే రాత్రంతా సేవ చేస్తారు, నాకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తారు. సో వాళ్ళు ఈ విధంగా మీ మీద ఆధారపడేటువంటి స్టేజ్ అది. కొంత ఆలోచన శక్తి వాళ్ళలో ప్రారంభమైన తర్వాత 6 ఏళ్ల నుండి సుమారుగా 12 ఏళ్ల వరకు, ఈ 6 ఏళ్ల నుండి 12 ఏళ్ల లోపు వాళ్ళు సొంతంగా ఆలోచనలు చేయటం ప్రారంభిస్తారు. వాళ్ళు ఈ సమాజాన్ని చూస్తూ సొంతంగా ఆలోచించడం, సొంతంగా అర్థం చేసుకోవడం, సొంతంగా నేర్చుకోవడం. ఆ డౌట్లు కూడా మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రపంచంలో మొట్టమొదట నమ్మింది ఎవరినో తెలుసా? మిమ్మల్నే. నిజం. పక్కింటోళ్ళని నమ్మరు, ఎదిరింటోళ్ళని నమ్మరు. వాళ్ళకి ఈ ప్రపంచం కొత్త. ఈ కొత్త ప్రపంచంలో మొట్టమొదట పరిచయం అయింది ఎవరు? మీరే. అమ్మా, నాన్న, కుటుంబం. ఈ కొత్త ప్రపంచంలో మొట్టమొదట పరిచయం అయినటువంటి మిమ్మల్ని వాళ్ళు బలంగా నమ్ముతారు. అలా బలంగా నమ్మిన తర్వాత మీ మీదే వాళ్ళు ఆధారపడతారు. ఆధారపడిన తర్వాత డౌట్ ఏదైనా వస్తే మిమ్మల్ని అడుగుతారు, మీ చుట్టూనే తిరుగుతారు, మీ మీదే మనస్సు ఉంచుకుంటారు. ఈ 6 నుంచి 12 ఏళ్ల ఈ దశలో వాళ్ళు చాలా కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటారు. మరి అల్లరి ఎందుకు వస్తుంది అంటే, అల్లరి, పెంకితనం ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి పిల్లలకి అంటే, మీరు నేర్పించడంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ వస్తూ ఉంటారు. అవే వాళ్ళకి అలా అలవాటు అవుతాయి. ఏదైనా వస్తువు, విలువైన వస్తువు తీసినప్పుడు టపీమని లాగేసుకుని ఆడిని పక్కకు పెట్టడం, ఎక్కడో దూరంగా దాచేసి ముట్టుకున్నామంటే చూడు అనడం. ఓహో, ఇలా చేయాలన్నమాట, ఇదన్నమాట, ఇక్కడ మనుషులు ఇలా చేస్తేనే ఊరుకుంటారనమాట అని వాడు అనుకుని ఆడు కూడా నాది అంటూ టపీమని లాక్కుంటాడు.
నాది అంటాడు, గొడవ చేస్తాడు, ఏడుస్తాడు, ఏదైనా చేస్తాడు. సో దీనికి పరోక్షంగా పునాది వేసింది ఎవరంటే మనమే వేసాం పునాది. అదే ఆడు విలువైన వస్తువు తీసినప్పుడు, నాన్న ఇది విలువైన వస్తువు అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది నీదే కానీ ఇప్పుడు నువ్వు దీన్ని హ్యాండిల్ చేయలేవు, సో త్వరలోనే మమ్మీ నీకు ఇది ఇచ్చేస్తుంది, తొందరలోనే డాడీ నీకు ఇది ఇచ్చేస్తాడు, అంతవరకు కొంచెం వెయిట్ చేయి, ప్రస్తుతానికి దీంతో సరిపెట్టుకో అని వాడికి వేరేది చూపించినప్పుడు దీని మీద మనసు దాని మీదకి వెళ్తుంది. నువ్వు చేసిన మీద దానికి ఒక అవగాహనగా వాడికి ఒక అవగాహన కలుగుతుంది. సో వాడు ఇంకా ఆ వేలోకి వెళ్ళడు. ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్. సరే అవన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మూడో దశ అనేది యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి, టీనేజ్లోకి అడుగు పెడుతున్నటువంటి దశ. ఆ దశలో వాళ్ళు మేము కూడా సొంత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళమే అనే భావనలోనికి వెళతారు. అంటే తమకంటూ ఒక ఆలోచన పరిధిని విస్తృతం చేసుకుంటూ, నాకు కూడా ఒక సొంత వ్యక్తిత్వం ఉంది, నేను కూడా ఈ సమాజంలో నా కాళ్ళ మీద నేను నిలబడి బతకాలి, ఎప్పటికైనా ఇదే జరుగుతుంది, అమ్మా నాన్న కొంతవరకే, నేను కూడా నా కాళ్ళ మీద నిలబడి బ్రతకాల్సి ఉంటుంది అనే ఆలోచనలు క్రమక్రమంగా వాడి మెదడులో మెల్లిమెల్లిగా మొదలవుతూ ఉండేటువంటి దశ. ఈ దశలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇక్కడ మంచి పేరెంట్స్ ఉండి చక్కగా వాళ్ళని ముందుకు నడిపించగలిగే వాళ్ళు అయితే వాడు జీవితంలో సక్సెస్ అవుతాడు, చాలా విజయాలు సాధించగలుగుతాడు, మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటాడు, మంచి ఆలోచన కలిగి ఉంటాడు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వీళ్ళు బాధ్యతగా పెంచాల్సిన దాన్ని, ఆ బాధ్యతను తీసుకెళ్ళి వేరే వాడి చేతిలో పెడతారు. అసలు హాస్టల్స్ అనేవి పిల్లలకి ఎప్పుడూ కరెక్ట్ కాదు. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు హాస్టల్కి వెళ్ళి క్రూరంగా మారిపోయిన వాళ్ళు, హాస్టల్కి వెళ్ళి మూర్ఖంగా మారిపోయిన వాళ్ళు. అంతెందుకు, ఇక్కడే మన చర్చిలో ఒక ముద్దుల తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు నేను చెప్పను కానీ, వాళ్ళ అమ్మగారు ఒకరోజు మా ఇంటికి వచ్చారు, చాలా రోజులు అవుతుందిలేండి. వాళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చి, మా పిల్లాడు మా ఇంటి దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉన్నాడండి, హాస్టల్కి పంపించానండి కొన్నాళ్ళు, వీడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇలా అయిపోయాడండి, మాట వినడం మానేశాడు, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటున్నాడు. నా ఇష్టం అంటాడండి. ఏమనంటే అసలు దేనికి మాకు ఒప్పుకోడండి, అసలు దేనికి మా మాట వినండి అన్నారు. ఇప్పుడు అడిగి పెళ్ళి అయిపోయిందిలేండి. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పిల్లల్ని హాస్టల్కి పంపించేయడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఆ దశలో వాళ్ళు చాలా కోల్పోతారు, చాలా అంటే చాలా కోల్పోతారు. అమ్మతో ఉండే అనుబంధం అది డెవలప్ అవ్వాల్సిన స్టేజ్ కోల్పోతారు, నాన్నతో ఉండే అనుబంధం అది డెవలప్ అవ్వాల్సిన స్టేజ్ కోల్పోతారు. వాడికి ఒకానొక దశ వచ్చిన తర్వాత వాడు హాస్టల్కి వెళ్ళాడు అనుకోండి, అది మీతో మంచి అనుబంధాన్ని పెంచుకుని 3 దశలు దాటి టీనేజ్కి వచ్చిన తర్వాత వాడు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ వాడు మొక్కగా ఉన్న దశలో ఎప్పుడూ హాస్టల్ పాలు చేయకూడదు. మొక్కగా ఉన్న దశలో మనం కానీ హాస్టల్ పాలు చేసామంటే వాడు ఎవరిని నమ్మాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో నేను పంచుకోవాలి, ఎవరికి దగ్గరగా ఉండాలి, ఎవరితో కలిసి నిద్రపోవాలి, ఎవరితో కలిసి భోజనం చేయాలి, ఎవరితో నా ప్రేమను వ్యక్తం చేయాలి, ఇవన్నీ వాడు కోల్పోతూనే వస్తాడు. మనం ఏం చేస్తామంటే మనం చేయాల్సిన బాధ్యతని ఇతరులకు అప్పగిస్తూ ఉంటాం. ఏమంటే నేను అడుగుతాను, నా భార్యను 1 సంవత్సరం పాటు మీ దగ్గర ఉంచుకుని జ్ఞానం నేర్పించి పంపించండి, లేకపోతే విద్యాబుద్ధులు నేర్పించి పంపించండి, మంచి మార్కులు పెట్టి పంపించండి, వేరే కుటుంబానికి నీ భార్యను పంపించగలవా? పంపించగలవా? అస్సలు పంపించవు. ఎవరి దగ్గరకో నీ భార్యను ఎలా పంపిస్తావు? నువ్వు పంపించవు, భయం. అమ్మో సరే, ఏదైనా వేరే ప్రాంతానికి నీ భర్తను పంపించగలవా? ఏమండి టీచర్ గారు మా ఆయన్ని మీ దగ్గర పెడుతున్నాను, బాగా నేర్పించి 1 సంవత్సరం మీ దగ్గరే ఉంచుకొని పంపండి అని పంపిస్తావా? అస్సలు పంపించు. ఎందుకు పంపించు అంటే ఇంక రాడేమో అనుకుంటావు. ఈ సంవత్సరం కానీ వీడు ఆ టీచర్ గారి దగ్గర ఉన్నాడంటే ఇంక వీడు రాడు నా దగ్గరికి, ఆ టీచర్ వల్ల వేసేసుకుంటుందేమో అని భయపడతావు. భార్యని ఎవ్వరికి అప్పగించరు, భర్తను ఎవ్వరికి అప్పగించరు. ఇంకా గట్టిగా మాట్లాడితే మన దగ్గర విలువైన వస్తువులు ఉంటాయండి. మీరు చాలామంది ఇల్లు వదిలేసి వచ్చారు కదా,
మీ దగ్గర ఉన్న విలువైన బంగారు నగలు ఉంటాయి కదా, ఏ నెక్లెస్లను చైన్లను అవనో ఇవనో మీకు తాహతను బట్టి మీరు చేయించుకుని ఉంటాయి కదా, పక్కింటి వాళ్ళు చేతిలో పెట్టి జాగ్రత్తగా చూడండి అని చెప్పి వస్తారా మీరు? బ్యాంకులో పెట్టడానికే భయం. 33 మాటలు బ్యాంక్ మేనేజర్ ఒకరోజు ఒక ఆవిడ బ్యాంక్ దగ్గర ఇచ్చిన చైన్ పట్టుకొచ్చింది, పావలా వడ్డీ అంత అంతే ఇవ్వడానికి. ఇక్కడే ఆ బ్యాంక్ మేనేజర్ జుట్టు పీకేసుకుని నేను నాకు వద్దమ్మా పట్టుకెళ్ళిపోమంటున్నాడు. ఎందుకంటే ఆవిడ ఏమడుగుతుందంటే, ఇప్పుడు అలా కాదండి, ఎప్పుడైనా నేను ఫంక్షన్కి అది వెళ్ళినప్పుడు వేసుకోవడానికి మళ్ళీ ఇస్తారండి, తెచ్చి మళ్ళీ ఇచ్చేస్తాను, అప్పుడప్పుడు చూసుకొని ఇస్తారండి, జాగ్రత్తగా మీ ఇంట్లో పెడతారండి, ఇక్కడే వదిలేస్తారండి, మరి ఇక్కడ వదిలేస్తే రాత్రులు మీరు పడుకుంటారండి ఇక్కడ. ఆయనకి ఏమనిపిస్తుందంటే, అరే డబ్బులు పట్టుకెళ్తుంది ఒక పక్కన, మళ్ళీ ఇవన్నీ అడుగుతుంది నన్ను, అమ్మ నీకు వద్దమ్మా నువ్వు బాకీ తీసుకోవద్దు వెళ్ళిపో, నువ్వు డబ్బులు ఇస్తున్నాం కదా ఇక్కడ, డబ్బులు అంటే మరి దానికి తగ్గ రేట్ ఇవ్వట్లేదు కదండి, తగ్గించేస్తున్నారు కదండి. రాత్రులు అన్నీ కాసు 2 కాసులు చైన్ కోసం ఆయన కుటుంబాన్ని వదిలేసుకుని రాత్రిలో వచ్చి అక్కడ పడుకుంటాడా? నీకు బ్యాంకులో అప్పిచ్చిన పాపానికి మేనేజరు. సో విలువైన వస్తువు మనం ఎవరికి ఇవ్వమండి, ఎవరి చేతిలో పెట్టం. మన బిడ్డ మనమే జాగ్రత్తగా పెంచుకోగలం. అంతెందుకండి, మీ పిల్లల్ని తీసుకుని ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళారు, మీకేవో వస్తువులు ఉన్నాయి, అక్కడ ఎవడో కనబడతాడు, కొంచెం మంచిగా మీతో మాట్లాడాడు, ప్రేమగా ఉన్నాడు, మీతో చక్కగా ఉన్నాడు. అప్పటికప్పుడు మీ బిడ్డను తీసుకుని, సార్ మా వాడిని కొంచెం అటు ఇటు తిప్పి చూపించండి సార్, నేను ఇంకొక వస్తువులు కొనుక్కొని వస్తాను అంటావా? అప్పగిస్తావా? అస్సలు అప్పగించవు. ఎందుకు అప్పగించవంటే రిస్క్. ఆ మధ్యకాలంలో ఒక ఎగ్జిబిషన్లోనే ఒక ఇష్యూ జరిగింది. ఒక ఆమె చంటి బిడ్డని ఎత్తుకుని ఆడిస్తుంది, ఆడిస్తూ ఏ వస్తువులు చూసుకుంటుంది. ఇలా ఒక ముసలామ ఒక ఆమె వచ్చింది, అమ్మ నేను ఎత్తుకుంటాను, ఇటు ఇయ్యమ్మా నువ్వు చూసుకో, అది నేను ఎత్తుకుంటాను అంది. ఇచ్చేసింది. బరువు తగ్గింది కదా, ఇది మా పిల్లోడు ముద్దుగా ఉన్నాడు ఎత్తుకుంటాను అనుకుంటుంది, తెంగర పుచ్చమ్మ ఇచ్చేసింది. ఆ తర్వాత జంపు ఆ జనంలో అంతే, నెత్తి నోరు బాదుకుని, బాబోయ్ మా పిల్లని తీసుకెళ్ళిపోయింది, బాబోయ్ మా అబ్బాయిని తీసుకెళ్ళిపోయింది, బాబోయ్ ఎక్కడ దొరుకుతాడు ఇంకా. అలా ఉంటుంది ఈ లోకం. ఇక్కడ మన పిల్లల్ని మనం చూసుకున్నంత ప్రేమగా ఏ ఔటరు చూసుకోలేడు. వాడి వల్ల కాదు అసలు. 24 గంటలు మీ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ వాడు చేయలేడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ద్వితీయోపదేశకాండం సరిగ్గా చదువుదాం బైబిల్. ద్వితీయోపదేశకాండం అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. 4వ అధ్యాయము 9వ వచనం. 8 నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8 నుంచి చూద్దాం. మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనం ఏది? మీరు నాకు ప్రత్యేకింపబడిన వారు, మీ ఫ్యామిలీస్ అన్నీ నావి. ఇలాంటి గొప్ప జనం ఏది? ఇంకెక్కడ లేదు. రైట్. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులార చూచిన వాటిని మరొకయుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకునుము. నీ కుమారులను నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించి. నాకు కరెక్ట్ ఆన్సర్ కావాలి. నేర్పి లేదా నేర్పించి. రైట్. ఏం చేసి? నేర్పి. అంటే ఎవడికి అప్పగిస్తున్నాడు బాధ్యత? ఎవడికి అప్పగిస్తున్నాడు? నీకే, తల్లిదండ్రులకి. నువ్వు నేర్పించినంత ప్రేమగా ఔటర్ నేర్పించలేడు. నేను నేర్పించలేను నీ పిల్లల్ని అంత ప్రేమగా కూర్చోబెట్టి. నాకు కోపం వస్తే 2 దంతానేమో, ఆడ అల్లరి చూసి నేను తట్టుకోలేనేమో, నేను భరించలేనేమో, నా వల్ల కాదేమో. కానీ తల్లిదండ్రులకు మాత్రం అవుతుంది కదా. ఎంత అల్లరి చేసినా మన పిల్లాడు మనకు బంగారమే. అంతే కదండి. మన పిల్లాడు మనకు బంగారమేనా? మన భుజంగరెడ్డి గారు అబ్బాయి, ఆడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. అయినా వాళ్ళ నాన్నగారు అని ఒక్క మాట అనేవారు కదా. ఆయన్నే రక్కేసాడు ఒకసారి. ఒక్క మాట కూడా అనేవాడు కాదు. ఎందుకంటే నా పిల్లాడికి, నా కొడుకు కదండి, రెక్కుకునేవాడి. మహా అయితే ఆయింట్మెంట్ రాసుకుంటే పోతే అన్నట్టు ఉండేవాడు. అమ్మో ఏం ఓర్పు, ఏమి సహనం. అదే పక్క పిల్లాడు వచ్చి మనల్ని రక్కాడు అనుకోండి, పడ్డాయి ఆడికి అవుట్లు. అంతే కదా మరి. ఏమంటే మన పిల్లల విషయంలో మనకు ఉండే బాధ్యత అంతా ఇంత కాదండి.
అందుకే దేవుడు అన్నాడు, మీరు నేర్పండి. ఎప్పుడెప్పుడు నేర్పించమంటావు ప్రభు? ఎలా నేర్పించమంటావు ప్రభు? ఎక్కడన్నా హాస్టల్కి పంపించమంటావా? ఏదైనా మిషనరీ స్కూల్లో వేసేయమంటావా? లేకపోతే ఎక్కడో ఉచితంగా హాస్టల్ ఉందట, మాకు డబ్బులు కూడా అవ్వట, బరువు దించేసుకోమంటావు, 10వ తరగతి వరకు ఫ్రీ అట, అక్కడ వేసేయమంటావు ప్రభా? ఫ్రీ హాస్టల్ అట, ఫ్రీగా చదువు చెప్తారట ప్రభు, ఫ్రీగా నేర్పిస్తారట ప్రభు, అక్కడ వేసేయమంటావా? ఆ దశలో వేయకూడదండి. ఉడకకుండా అన్నం కిందకి దించేస్తే, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సాయంత్రం తిందాం అనుకుంటే అది ఎంత అజ్ఞానమో. సగం ఉడికిన అన్నాన్ని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం తినేద్దాం అనుకుంటే అది ఎంత జ్ఞానమో. ఇంకా సరిగా మొగ్గని అట్టిపండు కోసేసుకుని నువ్వు ముగ్గితే తినేస్తాను అనుకోవడం ఎంత జ్ఞానమో. పిల్లల దశలు దాటకుండా వాళ్ళను దూరం పెట్టడం అనేది కూడా నిజంగా అజ్ఞానమే. మన చేతిలో వాళ్ళు పెరగాల్సిన సమయం ఒకటి ఉంది. ఆ సమయం మీరు ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇది సత్యం. వాడు స్వతంత్ర భావాలు కలిగి టీనేజ్లో ఒక చక్కటి దశలోనికి వచ్చి, ఆ 3 దశలు దాటుకుని ఒక చక్కటి దశలోనికి వచ్చి వాడు స్వతంత్ర భావాలు కలిగి, నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకు ఈ ప్రపంచంలో పోరాటం ఉంది, మా అమ్మా నాన్న కొంతవరకే, నేను కూడా నా సొంత వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి, నా సొంత కలల కోట నేను కూడా నిర్మాణం చేయాలి అని అనుకునే రోజులు వస్తాయి. అప్పుడు వాడు ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎక్కడైనా ఉండగలడు, ధైర్యంగా చేయగలడు, ధైర్యంగా జీవించగలడు. కానీ ఒక దశ ఉంది, ఆ దశలో నువ్వు వాడిని వదిలేయడం చాలా తప్పు. అంటే మా పిల్లల్ని దూరంగా పెట్టి చదివించొద్దంటారా అని మీరు అనొచ్చు. చదివించండి. ఎప్పుడు? వాడికి ఒక స్వతంత్ర భావాలు కలిగిన దశ వచ్చినప్పుడు. ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన అన్నం పెట్టుకోండి, బాగా ఉడికి బాగున్న తర్వాత పెట్టుకుని సాయంత్రం తినండి, పర్లేదు, పనిచేస్తుంది. ముగ్గిపోయిన అరటిపండు కోసుకోండి, తినడానికి ఉపయోగపడుతుంది. పక్వానికి వచ్చింది అది, రాకుండా కోసేయకండి, రాకుండా దూరం పెట్టకండి. అది న్యాయం కాదు. దానివల్ల మీ పిల్లల్లో విపరీత పోకడ పెరిగిపోద్ది. మీకుగాక మరొకరికి దగ్గర అవుతారు. ఒక రకంగా మీ మీద ఒక రకమైన అసహ్యభావన కూడా కలుగుతుంది. మీ మీద పెద్దగా బాధ్యత ఉండకపోవచ్చు భవిష్యత్తులో. నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? సమాజం యొక్క ముద్ర, ఒక మనిషి జీవితం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీవే, ఎవరినో జీతానికి పెట్టి కాదు సుమా, సుబ్బారావు, నువ్వే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, నీ ఇంట కూర్చుండునప్పుడును, హాస్టల్లో కూర్చున్నప్పుడు కాదు, బోస్టన్ స్కూల్లో కూర్చున్నప్పుడు కాదు, అర్థమవుతుందా? పక్కింటోడి ఇంట్లో కూర్చున్నప్పుడు కాదు. ఆ దశది, నువ్వు నేర్పించవలసిన దశది. నీతో అటాచ్మెంట్. నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, నువ్వు నేర్చుకోవట్లేదా? నేర్చుకుంటున్నావు కదా, అదే నేర్పించు. నువ్వు నేర్చుకున్నదే నేర్పించు. ఒక ప్రఖ్యాత పిల్లల శాస్త్రవేత్త ఒక మాట చెప్పాడు. పిల్లల పెంపకం ప్రారంభమైన తర్వాతే పెద్దలు పద్ధతి నేర్చుకుంటారు అని. ఎందుకంటే పెద్దలకి పిల్లల పెంపకం ప్రారంభమయ్యేంత వరకు తాము చేసిన తప్పులేంటో తమకు తెలియవట. తాము చేసిన తప్పులేంటో తమకు తెలిసేది ఎప్పుడంటే తమ పిల్లలు కూడా తాము చేసిన తప్పులు లాంటివే చేస్తున్నప్పుడు. కానీ వీటిని కప్పేసుకుని కటింగలు ఇస్తారనమాట. అవి చెప్పరు అడికి, నేను ఇలాగ ఉండేవాడిని అని చెప్పరు. అలా ఉండకూడదు అంటారు, అంతే. అర్థమైందా? పిల్లల పెంపకం ప్రారంభమైనప్పుడే పెద్దలు తమ తప్పులు తెలుసుకుంటారు. జాగ్రత్తగా చూడండి. నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవాలనంటే పూర్తిగా నీ బిడ్డ నీ దగ్గర ఉండాలనా, ఎవరి దగ్గర ఉండాలనా? ఆల్రెడీ నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి.
పౌల్లా రాలేదు పిల్లలు బయటికి, రూతులా రాలేదు, ఎస్తేర్లా రాలేదు, యోహాన్లా రాలేదు, స్టెఫన్లా రాలేదు. అలా అనుకుని మోసపోయారు. మనం ఉండగా వేరే ఎవరో ఎందుకండి, నాకు అర్థం కాదు. ఆ దశలో దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడు. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ మా బాసికముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అంటే ఇంటినే ఒక పాఠశాలగా దేవుడు మార్చమని చెబుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఇంటినే ఒక దేవుని పాఠశాలగా మార్చమని దేవుడు చెబుతుంటే నువ్వు ఇంటి నుండి ఎక్కడికో దూరగ దేశాలకు పంపించేద్దాం అనుకుంటున్నావు. ఆ స్థాయి రాకమునుపే అర్థమవుతుందా? స్థాయి వచ్చిన తర్వాత పంపించిన పర్లేదు, స్థాయి రాకముందు పంపించకూడదు. అయినా ప్రియులరా, యంగ్స్టర్ ఉన్నాడు అనుకోండి, టీనేజోడు, వాడికి ఏం కావాలన్నా కొనుక్కు తినగలడు, తెచ్చుకు తినగలడు, వండుకు తినగలడు, అవసరమైతే డబ్బులు అడిగి వెళ్ళి తినగలడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి. కానీ పసిపిల్లడికి ఆ జ్ఞానం ఉండదు. నువ్వు తినేవన్నీ వాడికి తినాలనిపిస్తుంది. నువ్వు ఎక్కడో హాస్టల్లో పెట్టావు. మాకు ఇక్కడ లక్ష్మీ నరసాపురంలో ఒక హాస్టల్ ఉండేది. అనాథ పిల్లల లెక్క వేరండి. పాపం వాళ్ళకి అమ్మా నాన్న ఉండరు కదా, మరి వాళ్ళకి ఇంకా వేరే దారి లేదు. వాళ్ళని మనమైనా పెంచాలి, లేకపోతే ఏదైనా హాస్టల్ అయినా వాళ్ళు పెరగాలి. వాళ్ళకి వేరే అవకాశం లేదు. మరి మనం మీ పిల్లలకు మీరు ఉన్నారు కదండి, వాళ్ళు అనాథలా చెప్పండి. మీ పిల్లలకు మీరు ఉన్నారు, అనాథ పిల్లలకి వేరే దారి లేదు. పాపం వాళ్ళకి ఇంకా వేరే దారి లేదు. వాళ్ళకి మనమే ఏదో చేసి పెట్టాలి, ఏదో స్కూల్లో పెట్టాలి, హాస్టల్ పెట్టాలి. అక్కడ కూడా మనం వాళ్ళని ప్రేమగా చూడాలి. ఆ పరిణతి మనం సాధించాలి, ఆ స్థాయికి మనం ఎదగాలి. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన పిల్లలకి మనం ఉన్నాం కదా, వాడికి ఏదో తినాలనిపిస్తుంది, ఆకలి అనిపిస్తుంది. రోజు నువ్వు ఇడ్లీ తినగలవా? రోజు ఇడ్లీ, డైలీ ఇడ్లీ తినవు, కంచాలు ఎగిరిపోతాయి. నిజం. రోజు ఇడ్లీ అంటాడు అని తలబెట్టి. ఒకే చట్నీ రోజు చెయ్యి, మొహం ముత్తేస్తుంది వాడికి. ఒకే ఇడ్లీ తిండు, ఒకే చట్నీ తిండు, ఒకే కూర రోజు. పొద్దున వచ్చాడు వంకాయ, మధ్యాహ్నం వచ్చాడు మళ్ళీ వంకాయ, సాయంత్రం వచ్చాడు మళ్ళీ వంకాయ. అసలు మధ్యాహ్నానికి గొడవ మొదలెట్టేస్తాడు. అంత ఎందుకంటే మన సెమినార్లో ఎవరో దాతలో 2 బస్తాలు 3 బస్తాలు వంకాయలు తెచ్చి పడేశారు. లాస్ట్ ఇయర్ కూడా అదే చేశారు. నేను అన్నాను, ఈ వంకాయలు ఏందిరా నాయన, రోజు జనం ఆల్రెడీ నా దగ్గరకు వచ్చేస్తున్నారు, అన్నయ్య రోజు వంకాయ వండేస్తున్నారు అన్నయ్య, ఇందులో వంకాయ వేస్తారని, అందులో వంకాయ వేస్తారని. ఇంకొకళ్ళు అయితే తెలివిగా, అన్నయ్య మాకు వంకాయ పడదన్నయ్య, దురదలు వచ్చేస్తాయి. వంకాయకి దురదలు ఎందుకు వస్తాయండి? నీకు నచ్చదని చెప్పంతే. ఆ వంకాయ పడదనే మాకు అలా నేలేను. రోజు ఒక 5 రోజుల సెమినార్లో ఈ సంవత్సరం ప్రతి పూట వంకాయ వేసాం అనుకోండి, వచ్చే సంవత్సరం సెమినార్కి ఎవడు రాడు. ఇది నిజం. వంకాయ కోసం రాడు, ఎందుకంటే వీళ్ళు వంకాయ వేస్తున్నారు అని. రోజు ఒకటే మనం తినలేం కదండి. అడుగు రోజు అదే టిఫిన్ పెడతారు హాస్టల్లో. ఎందుకంటే సులువుగా అయిపోయేది ఏంటో చూస్తారు, ఉప్మా, లేకపోతే రాత్రి మిగిలిపోయిన అన్నంతో పులిహోర, అదే చేస్తారు. పక్కనే ఉన్న హాస్టల్ అలాగే ఉంటుంది. మన పక్కనే ఉన్న హాస్టల్ చాలామంది పిల్లలు చదువుకుంటారు అక్కడ. అమ్మా నాన్న ఉన్నోళ్ళు కూడా మా ఊరు నుంచి కూడా చాలామందిని అక్కడ పంపించేశారు. 10వ తరగతి వరకు ఉంటుంది, 1వ తరగతి నుంచి. అక్కడ పిల్లలకి రోజు ఒకటే టిఫిన్ పెడతారు. ఎక్కువ మంది పెరిగిపోయారు అనుకోండి, ఇంకా రోజు అదే పెడతారు. చచ్చినట్టు తిను. వాడికి ఆకలైనప్పుడు పెట్టరు, వాళ్ళు పెట్టాలనుకున్నప్పుడు పెడతారు. అదే నువ్వు అనుకు ఇంట్లో పని అవ్వలేదనుకో, అమ్మ ఆకలిగా ఉందమ్మా అని అడిగాడు అనుకో, ఆ ప్రేమతో అవసరమైతే గుడ్డు చిట్టగొట్టన్నా ఆమ్లెట్ వేసి పెట్టేస్తావు వాడికి. ముందు తినేరా, ఈలోగా పిండి రెడీ అవుతుంది, నీకు దోశలు వేసి పెడతాను, ప్రస్తుతానికి ఆమ్లెట్ తినేయాలంటే. సో ఇది తల్లి ప్రేమ. ఇంకా ఏదైనా ఫ్రూట్స్ ఉంటే కట్ చేసి తొందరగా పెట్టేసి ఫస్ట్ ఈ ఫ్రూట్స్ తినేరా నాన్న, లేకపోతే ఈ పాలు తాగే, ఇదిగో ఈ రస్క్ వేసుకుని, లేకపోతే ఈ బ్రెడ్ తీసుకుని పాలు ముంచుకుని తాగే నాన్న, తర్వాత ఇంక మీకు రెడీ చేసి పెడతా. తల్లి ప్రేమ అలా ఉంటుంది. కానీ అక్కడ అలా ఉండదే. ఆ టైంలో వాడికి కూడా ఏవో తినాలనిపిస్తుంది, తినలేడు. అడగాలంటే భయం. అమ్మ దగ్గర భయం ఉండదు సుమా, అమ్మ దగ్గర భయం ఉండదు. చొరవగా అడిగి తీసుకుంటాడు, చొరవగా అవసరమైతే వెళ్ళి తెచ్చుకుని తింటాడు.
అది తినే వయసు, మనం కూడా కాదను, తినరా నాన్న అని పెడతాం. కానీ బయట ఆ స్థితి ఉండదు. ఆ స్థితి బయట కోల్పోతాడు, ఆ చొరవ బయట కోల్పోతాడు, ఆ ప్రేమ బయట లభించదు. బయట కింద చిన్నది ఒలకపోసారనుకో ఇష్టం వచ్చినట్టు తిడతారు, ఎవడరా ఇలా చేస్తున్నావు అని చెప్పేసి. కానీ ఇంట్లో అమ్మ అలా అందు. ఏమండి, బయటికి ఇంట్లోకి చాలా తేడా వస్తుందండి, చాలా తేడా వస్తుంది. తట్టుకోవడం కష్టం, అప్పుడే కోపం వస్తుంది. తట్టుకోవడం కష్టమైనప్పుడే కోపం వస్తుంది, అసహ్యం కలుగుతుంది. అందుకే ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ తెచ్చారు అందరూ? మీ కుడి చేత్తో ఒకసారి బైబిల్ పైకి ఎత్తి చూపించండి, బాగా పైకి. నేను చెప్పేంత వరకు అలాగే ఉంచండి, చెప్పేంత వరకు అలాగే ఉంచాలి. ఎవరు దించినా బయటికి పంపించేస్తాను. ఉండండి అలాగా, కాసేపు ఉండండి అలాగా, మాడుకుందాం. ఇప్పుడు పిల్లలకి ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళకి ఏదో ఆశ ఉంటుంది, వాళ్ళకి ఏదో తినాలనిపిస్తుంది, వాళ్ళకి ఏదో కట్టుకోవాలనిపిస్తుంది, వాళ్ళకి ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది, వాళ్ళకి ఎక్కడికో వెళ్ళాలనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి ఆ హాస్టల్లో ఉండగా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. మెల్లిగా చెయ్యి నొప్పి వస్తుంది, దించాలనిపిస్తుంది. కానీ ఈడేం దించమని అనట్లేదు, ఈడు ఎప్పుడు అంటాడో తెలియదు. ప్రస్తుతానికి మెల్లిగా నొప్పి ప్రారంభమైంది. కొంతమంది అయితే తెలివిగా అలా ఇలా అంటున్నారు. నేను ఏం చెప్పానంటే పూర్తిగా పైకెత్తండి అని చెప్పాను. అది చట్టాలు గీయడానికి లేదు ఇక్కడ, ఇంకా వేరే దారి లేదు మీకు, అంతే, వేరే అవకాశం లేదు మీకు. బైబిల్ తేనాలో చేతులు పైకెత్తండి అయ్యా, మీకు ఏంటి అది సులువు, మీరు బైబిల్ తేలేదు కదా పైకెత్తండి అంతే. లేపండి లేపండి అలా అంతే. బైబిల్ తేలేని వాళ్ళు కుడిచే పైకెత్తండి అంతే. అలా ఉండండి, ఒక గంట ఉండండి. వెళ్ళేప్పుడు ఆశీర్వాద ప్రార్థన టైంలో దించుదాం. ఉండగలరా? నొప్పి వస్తుందా? స్టార్ట్ అయిందా నొప్పి? దించేయండి. ఇలాగే ఉంటుందండి పిల్లలకి. ఏం చేయాలో తెలీదు, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. అడిగితే వాడు కొడతాడో తిడతాడో ఏమైనా అంటాడో. నొప్పిగా ఉంటుందండి, అరగంట భరించలేం మనం. వాళ్ళు ఎంతకాలం భరిస్తారు? కొట్టి మరీ పంపించేస్తాం. మమ్మీ నేను హాస్టల్కి వెళ్ళను మమ్మీ, ఈసారి బుద్ధిగా ఉంటాను మమ్మీ, ప్లీజ్ మమ్మీ నన్ను పంపించొద్దు మమ్మీ, నేను ఇక్కడే ఉంటాను మమ్మీ, నన్ను నీతో ఉండాలని ఉంది మమ్మీ, డాడీతో ఉండాలని ఉంది మమ్మీ, ప్లీజ్ మమ్మీ. వాడు అడుగుతుంటాడు, మీరేమో అనోర్మయ్యి, నీకు తెలీదు, నీ గురించి నాకు తెలుసు కదా, పద బైబిల్ అలా ఎత్తిపట్టుకో అంతే, దించుకో. నొప్పిగా ఉందా? ఎంతసేపు ఉండగలవు? ఇంకో గంట ఉండగలవా? 2 గంటలు ఉండగలవా? ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. వాళ్ళు ఎంత ఏడుస్తారో తెలుసా ఆ టైంలో, వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో తెలుసా మిమ్మల్ని వదిలి ఉండడానికి. నొప్పిగా ఉంటుంది, క్రమేపీ మీకు దూరం అయిపోతారు. నేను ఇలాగే వారం వారం బైబిల్ ఎత్తి పట్టుకోండి, ఆ ప్రసంగం అయ్యేంత వరకు ఎవడో దించకూడదు అని అన్నాను అనుకోండి, క్రమేపీ జనం తగ్గడం మొదలవుతుంది. లైవ్లో చూస్తూ ఉంటారు అంతే. అంతకే వాకింగ్ కావాలంటే ఎక్కడ చూస్తారు? లైవ్లో చూస్తాం బాబు. దరిద్రుడండి బాబు, వెళ్తే కూర్చోబెట్టి చేతులు పైకెత్తమంటాడండి బాబు, మహా క్రూరుడు. అసలు వాడంత క్రూరుడు ఎవడు ఉండడండి బాబు, జాలి దయ ఉండదండి వాడికి. ముసలోళ్ళని కూడా చూడండి, ఇలా ఎత్తి పట్టుకోవాలంటే ఎంతసేపు అని పట్టుకుంటామండి మనం? నొప్పి రావా చేతులు? ఆ తర్వాత ఇంక జనాలు ఉండరు ఇక్కడ, ఎవడు రాడు. అండ్ ప్రసాద్ రెడ్డి వాకింగ్ చెప్తున్నట్ట, బలభద్రపురం క్రీస్తు సంఘానికి వెళ్దాం, అమ్మో ఆడుకో సంఘం ఆడుకో, నమస్కారం బాబోయ్, ఆడ దగ్గరికి అసలు డబ్బులు ఇచ్చి రమ్మన్నా రావండి బాబు. ఎందుకంటే వెళ్ళిన దగ్గర నుంచి ఇంక ఇలా పట్టుకుని ఉండాలంటే దించనివ్వడు అంటారా? నొప్పిగా ఉందా? ఇలాగే పిల్లలకే ఉంటుంది. నువ్వు బలవంతంగా రుద్దేసి, రే నువ్వు నేను చెప్పినట్టే చేయాలరా, నువ్వు ఇలాగే ఉండాలిరా అని పిండేస్తే విరిగిపోతుంది వాడి మనసు. నీకేమైనా కావాలంటే వండుకు తినేస్తున్నావా, నీకేమైనా కావాలంటే తెచ్చుకు తినేస్తావా, వాడు మాత్రం రోజు అదే తిండి తినాలా? నేను అంటలేదు, ఆడికి వస్తుంది అలాగా. ఇప్పుడు పండగ పబ్బానికి వస్తాడు, అప్పుడు ఏమనుకుంటారంటే ప్రేమ కొద్ది మీరు అట్లు అరిసెలు బూర్లు గారెలు అవి మొత్తం వండి పెట్టేస్తారు. ఆడేమనుకుంటాడంటే ఈ దరిద్ర కొట్టోళ్ళు రోజు ఇవే తినేస్తున్నారనమాట, నాకేమో ఎప్పుడో పెడుతున్నట్టు పెడుతున్నారు కానీ ఈ రోజు ఇవే తింటున్నావు నువ్వు అని వాడు అనుకుంటాడు. అర్థమైందా?
అప్పుడు వాడికి బాధగా ఉంటుందండి. ఏమండి, ఉన్న కొన్నాళ్లలో వాడు మనతోనే ఉండాలనుకుంటాడు. మనం పెంచాల్సిన దశ వచ్చేంత వరకు వాడిని ప్రేమగా పెంచిన తర్వాతే బయటికి పంపించే దశలో, స్వతంత్ర భావాలు కలిగిన దశలో బయటికి పంపించారనుకోండి, వాడు ప్రయోజకుడై మిమ్మల్ని ప్రేమిస్తూ తిరిగి వస్తాడు. అలా కాకుండా చిన్న వయసులో వాడు మీతో పెరగాల్సిన టీనేజ్ వరకు మీతోనే పెరగాలి. ఇంచుమించు వాడు డిగ్రీకి వెళ్ళేంత వరకు లేదా ఇంటర్కి వెళ్ళేంత వరకు మీతో పెరగాలి. వాడు ఆ దశ వరకు మీతో పెరగకుండా వాడిని చేసేశారు. వాడు ఎంత బాధపడతాడు, వాడిని సరిగా పెంచలేదు. మరి హన్నా పరిస్థితి ఏంటండి అని అంటావా? పర్టికులర్గా సందర్భాన్ని చూపించి చాలామంది క్రైస్తవులను కూడా మోసగించారు. పౌలుని చేసినట్టు చేసేస్తాను, రూతుని చేసినట్టు చేసేస్తారని క్రైస్తవులను కూడా మోసగించారు. ప్రియులరా, ఒక విషయాన్ని మీరు గమనించండి. హన్నా సమూయేలు సందర్భం వేరు. మీకు విషయం చెప్పనా? సమూయేలుని హన్నా ఏలీకి అప్పగించలేదు. ఎవరి పెంపకానికి అప్పగించిందో తెలుసా? సాక్షాత్తు దేవుని పెంపకానికి అప్పగించింది. ఏలీ పెంపకానికి అప్పగిస్తే ఏలీ కుమారుల్లాగా అయ్యి ఉండేవాడు. కానీ సమూయేలు ఏలీ కుమారుల్లాగా ఎందుకు అవ్వలేదంటే, సమూయేలుని హన్నా నేరుగా దేవునికి అప్పగించింది. దేవుడు కూడా అలా తీసుకోవాలనుకున్నాడు. అసలు హన్నాకి ఆలోచన పుట్టించింది కూడా దేవుడే. ఎందుకంటే అక్కడ ఒక గొప్ప న్యాయాధిపతి కావాలి. చూస్తారా సందర్భం? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. నీకు, నాకు బిడ్డనిస్తే వాడిని నీకే అప్పగిస్తాను ప్రభువా, ఎవడికో కాదు, నీకు. ఆ సందర్భం వేరు. అలా అని ప్రతి చోట అలాగే జరుగుతూ వచ్చాయి అనుకుంటే పొరపాటు. సమూయేలు ఒక్కడు ప్రత్యేకింపబడినవాడు దేవుని కొరకు. దేవుడే మాట్లాడుకుంటూ పెంచాడు. సో దేవుడు పెంచితే హ్యాపీ, ఎవరినైనా అప్పగించేయచ్చండి. మనకంటే గొప్ప పెంపకం అది. ఇంకా అంతకు మించిన పెంపకం ప్రపంచం లేదండి. కానీ మనం దేవుడికి కదండి ఇచ్చేది. దేవుడికా? మీరు నేర్పించలేరా మీ పిల్లలకి? మీరు నేర్చుకోవట్లేదా? మీరు నేర్చుకున్నది మీ పిల్లలకి నేర్పించలేరా? మీ నడవడికతో మీ పిల్లల్ని నేర్పించలేరా? చూసుకోవాలి జాగ్రత్తగా పిల్లల్ని. ఎప్పుడు చూసుకుంటాం మనం? చిన్న వయసులో. చూడండి, మీకు కొన్ని విషయాలు చెప్తాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. బాలుడు సహితము తన నడబడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. అంటే శుద్ధంగా ఉందో లేదో నడక, యథార్థంగా ఉందో లేదో ఎలా తెలుస్తుందట మనకి? చేష్టలు చేయడం వల్ల. చేష్టలు బయటోడు అబ్జర్వ్ చేస్తాడా, మనం అబ్జర్వ్ చేస్తామా? మనమే అబ్జర్వ్ చేస్తాం. మనమే కరెక్ట్ మార్గంలో పెట్టుకుంటాం. బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటాం, షేక్ వస్తూ ఉంటుంది, టైట్ వేయించాలి. కార్లు వెళ్ళిపోతూ ఉంటాం, షేక్ వస్తూ ఉంటుంది, వీల్ అలైన్మెంట్ చేయించాలి. సో మనం వాడుతున్న వస్తువు యొక్క లోపాలు మనకు తెలుస్తాయి. వాళ్ళు అసలు ఈ లోపాలు పట్టించుకోరు. వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటారు. వాళ్ళ పిల్లలకు వేరుగా ఉంటుంది, మీ పిల్లలకు వేరుగా ఉండొచ్చు. అందుకే చాలా మంది పిల్లలు నాశనం అయిపోయారు ఈరోజు. నాకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. చాలామంది నా దగ్గరకు వచ్చి బాధపడుతూ చెప్తారు, తమ్ముడు మేము ఇన్ని సంవత్సరాలు ఉంచాం, మా పిల్లలకి ఎలాంటి గెయిన్ అవ్వలేదు, వాళ్ళు మోసం చేశారు తమ్ముడు మమ్మల్ని అని బాధపడినప్పుడు, పౌల్లా చేస్తా అన్నారు, రూతులా చేస్తా అన్నారు, ఎస్తేర్లా చేస్తా అన్నారు, చివరికి ఇదికి ఇలా చేశారు. ఎవ్వడు బయటివాడు మీ పిల్లల్ని మీ అంత శ్రద్ధగా పెంచడు. మీ అంత శ్రద్ధ బయటివాడికి ఉండదు. అందుకే దేవుడు మీరు చెక్ చేయండి, వాడి నడవడి శుద్ధమైందా కాదా,
వాడి చేష్టలు ఎలా ఉన్నాయి, వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాడి మాట తీరు ఎలా ఉంది, వాడు ఏం ఆశిస్తున్నాడు, ఎలా ఆశిస్తున్నాడు, ఎలా పెరుగుతున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏం తింటున్నాడు, ఇవన్నీ మనకే తెలుస్తాయి. జ్వరం వచ్చిందనుకో, బయట ట్యాబ్లెట్ ఇస్తాడు, లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయిస్తాడు. కానీ అమ్మ ఒడి దొరుకుతుందా వాడికి? దొరకదండి. జ్వరం వచ్చినప్పుడు అమ్మనో నాన్ననో హత్తుకుని పిల్లలు పడుకున్నారనుకోండి, వాళ్ళకి ఆప్యాయత వేరండి. తొందరగా జ్వరం తగ్గిపోద్ది. దాంతోపాటు వాళ్ళు ఏమి నేర్చుకుంటారంటే, నాకు ఏదైనా కష్టం వస్తే నన్ను హత్తుకోవడానికి మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు అనే ఆప్యాయత వాళ్ళకి ఎక్కువ దొరుకుతుంది. అందులో వాళ్ళు పెరుగుతూ ఉంటే ఆ రుచి వేరండి. ఆ రుచి వేరు. మనకి ఇష్టమైంది తినాలనిపిస్తుంది, తింటాం. కానీ వాళ్ళకి ఇష్టమైంది అదే, కానీ అది మనం వాళ్ళకి ఇవ్వం. నీ భార్యను హత్తుకుని నువ్వు ఆనందపడతావు, నీ భర్తను హత్తుకుని నువ్వు ఆనందపడతావు. మరి మీ పిల్లలు నిన్ను హత్తుకుని ఆనందపడొద్దా? మీ పిల్లలు నిన్ను హత్తుకున్నప్పుడు ఆ ఆనందం వాళ్ళకు ఉండదా? ఆ ప్రేమ ఆప్యాయత వాళ్ళకి వద్దా? నువ్వు నేర్పించలేవా? అంత అసమర్థుడివా? అంత అసమర్థురాలివా? నువ్వు ఎలా నేర్చుకుంటున్నావో అలాగే మీ పిల్లలకు కూడా నేర్పించు. ఉదయం వెళ్తాడు, సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు. అలా వచ్చేసినప్పుడు ఆ అటాచ్మెంట్ వేరుగా ఉంటుంది. వాడు ఇంటి కోసం ఎదురు చూస్తూ వస్తాడు. కానీ ఇప్పుడు వెళ్ళాను, మరలా సంవత్సరం వరకు ఇంటికి వెళ్ళలేను అనుకున్నప్పుడు చట్రం అది. అటూ రాలేడు బయటికి, ఇటూ రాలేడు. నువ్వు బైబిల్ ఎత్తుకుని కూర్చున్నట్టే ఉంటుంది. ఇప్పటి వరకు ఉండగలవా? నేను ఉంచుదాం అనుకున్నాను ఒక అరగంట, మళ్ళీ ఎందుకులే అని ఆపేశాను. ఉండగలవా ఇప్పటి వరకు? నీ వల్ల కాదు. ఒక చట్రంలో నేను ఇరికిస్తే నువ్వు ఉండలేవు. సరదాగా మీ భార్యలు ఈ రోజు నుంచి ఒకటే కూర వండడం ట్రై చేశారనుకో, పొద్దున ఇంక టిఫిన్ ఏమి లేదు, ఉప్మా అంతే. ఇష్టమైతే తిని, కష్టమైతే పో, బయట పో అనే. కంపల్సరీ మీకు గొడవలు వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక చట్రంలో మనం ఉండలేమండి. పంజరంలో పక్షిలా మనం ఉండగలమా? స్వేచ్ఛాజీవులు మనం. పిల్లలు ఎలా ఉంటారు అనుకున్నారండి? మీ మనసు వాళ్ళకు ఉండదా? మీకున్నట్టుగా వాళ్ళకి ఆలోచనలు ఉండవా? దేవుని కోసం ఇచ్చేసాను, లేకపోతే దేవుని కోసం చేసేసాను నేనని వాడిని నలిపేద్దాం అనుకుంటున్నావా? దేవుడు నలిపేమనలేదు. వాడి మానసిక పరిస్థితి ఒక శాడిస్ట్లా మారిపోకూడదు. వాడు భయపడుతూ బ్రతికేవాడు, భయాందోళనతో కృంగిపోయేవాడిగా మారిపోకూడదు. నీకు చెప్పుకోలేని పరిస్థితి రానివ్వకూడదు. నువ్వు చెప్పినా నమ్మవనే పరిస్థితి రానివ్వకూడదు. స్వేచ్ఛగా నీతో తన ఫీలింగ్స్ పంచుకునేలా ఉండాలి బిడ్డ. స్వేచ్ఛగా నీతో తన ఫీలింగ్స్ పంచుకునేలా ఉండాలి. అది ఆలోచించండి ఒక్కసారి. మరో మాట చూడండి, సామెతల గ్రంథంలో ఏం చెబుతున్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నువ్వు నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాడికి ఒక స్వతంత్ర భావాలు వచ్చిన తర్వాత వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. నేర్పు, నీ ప్రేమతో రంగరించి నేర్పు, నీ ప్రేమతో నేర్పు. సంగమా, వాళ్ళను కూడా సంఘంలో బలమైన స్తంభాలుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీదే. తల్లిదండ్రులారా గుర్తుపెట్టుకోండి. నన్ను కూడా చాలామంది ఫోన్ చేసి, అన్న స్కూల్ ఎప్పుడు కడతామన్నా, పంపించేద్దాం అనుకుంటున్నాం. నేను నా దగ్గరికా, నేను స్కూలు కడుతున్నది అనాథల కోసం, మీ పిల్లల్ని నా దగ్గర పెట్టుకోవడానికి కాదు. ఒకవేళ మీ పిల్లల్ని నా దగ్గర పంపిస్తే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు వాక్యం నేర్పించి లేదా లోకజ్ఞానం అయినా నేర్పించి ఇంటికి పంపించేస్తాను తప్ప మా దగ్గర ఉండే అవకాశాలు కుదరవు. ఎందుకంటే వాడికి స్వతంత్ర భావాలు వచ్చేంత వరకు కుదరవు. వాడి యంగ్స్టర్ అయ్యాక పంపించు, ఓకే. వాడికి 16 ఏళ్ళు పైబడిన తర్వాత, 16 ఏళ్ల నీ పెంపకం పూర్తయిపోయిన తర్వాత, ఆఫ్టర్ 10th వాడు ఒక యంగ్స్టర్గా మారిన తర్వాత, వాడికి స్వతంత్ర భావాలు వచ్చిన తర్వాత, అప్పటికే నువ్వు వాడిని బాగా తీర్చిదిద్ది మంచి మార్గంలో నడిపించి అప్పుడు పంపించు, బాగుంటుంది. వాడు ఇంకా దాన్ని మిస్ అవ్వడు. అంతేగాని చిన్న వయసులో పిల్లల్ని కుటుంబానికి దూరం చేసి, తల్లిదండ్రులకు దూరం చేసి ఏం సాధిస్తున్నారండి తల్లిదండ్రులు? అసలైన వయసు అదే. ఆ వయసులో ఎవ్వరూ మీ పిల్లల్ని దూరం చేసుకోకండి. మీ గుండెలకు హత్తుకుని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పెంచండి. వాళ్ళకి తెలివితేటలు రావాలి. మీ పిల్లలకి
తెలివితేటలు రావాలి, గుర్తించగలగాలి. ఇది ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది రైటా రాంగా, దాన్ని గుర్తించగలగాలి. ఒక స్వామీజీ ఉన్నాడు మన తెలుగు రాష్ట్రాల్లోనే, పేరెందుకులండి. ఆ స్వామీజీ గారిని ఒక కుటుంబం గుడ్డిగా నమ్ముతుంది. గుడ్డిగా నమ్మిన కుటుంబం 10th క్లాస్ చదువుకుంటున్నటువంటి వాళ్ళ అమ్మాయిని ఆ స్వామీజీ ఆశీస్సుల కోసం తీసుకెళ్తే అక్కడ కొంతమంది పేర్లు అడ్రస్లు అన్నీ రాసుకుంటున్నారు, లిస్ట్ రాసుకుంటారు, మామూలే కామన్ అంతా. ఆశీస్సులు ఆ రోజు దొరకలేదు. తర్వాత ఫోన్ చేసి, ఇక్కడ మేము లక్కీ లాటరీ తీస్తున్నాం, ఈ లక్కీ లాటరీలో మీ అమ్మాయికి పేరు చీట్ వచ్చింది, స్వామి గారి ప్రత్యేక ఆశీస్సులు మీ అమ్మాయికి దొరుకుతాయి, పంపించండి. ప్రత్యేకమైన ప్లేస్కి పంపించమంటే పంపించేసారు. ఆనంద హాహా, స్వామి గారు ఆశీస్సులట మా అమ్మాయికి, అబ్బాబాబా ఎంత జాక్పాటు కొట్టేసాం, ఎంత లక్షల మంది భక్తుల్లో ఎవరికి లేదు, మాకు దొరికేసింది. అదే భలే ఉందని చెప్పి దరిద్ర కొట్టి తల్లిదండ్రులు ఇద్దరు నిజంగా ఇలాంటి వాళ్ళని ఏదైతే చేయాలి పంపించేశారు. అమ్మాయి ఒక్కరితో వెళ్ళాలి లోపలికి. అక్కడ ఉంటాడు ఆ స్వామిగాడు, దరిద్రుడు. వాడు వెళ్ళిన తర్వాత వాడు లోపల ఏం చేస్తాడు, వాడు ప్రత్యేకంగా ఎందుకు రావాలరా నీచుడు నీ దగ్గరికి? ఎందుకు రావాలి నీ దగ్గరికి ప్రత్యేకంగా? ఏం చేస్తామని రావాలి నీ దగ్గరికి? ఇంటికి వచ్చి చెప్పుకోలేకపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెప్పినా ఈ గుడ్డి భక్తులు నమ్మరు, అంత మంచోడిని అలా అంటావా నువ్వు అంటారు, నమ్మరు. చెప్పుకోలేక చివరికి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు ఆయన ఏమైనా చేయగలరు? వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేవు, అవి అసలు బయటికే రానివ్వలేదు. ఎందుకంటే వాడికి రాజకీయ నాయకుల బలం ఉంది. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. చిన్నప్పుడు మా అమ్మ బయట అవి ఇవి ఎండబెట్టేది. ఏమంటారు వాటిని, ఈ పప్పులు, అవేవో వడియాలు ఇలా ఉంటాయి కదా, ఎండబెట్టి అయితే వీధిలో మా నాన్నగారు అనుకో ధాన్యం ఆరబోసి మమ్మల్ని కాపలా కూర్చోబెట్టేవారు. ఎందుకు బాబు కాపలా, మీ పళ్ళెల్లో ఎండబెట్టుకున్నట్లకి మేము వీధిలో ఉన్న ఎండబెట్టుకున్నట్టుకి మేము కాపలాలు ఎందుకు కూర్చోవాలి అని అంటే, గేదెలు వచ్చి లేకపోతే ఆవులు వచ్చి ఆ ఒడ్లు తినేయకుండా, కాకులు వచ్చి ఇంకోటి వచ్చి అవి ఎండబెట్టిన పట్టుకెళ్ళిపోకుండా, కోతులు వచ్చి తీసుకెళ్ళిపోకుండా మీరేం చేయాలి, అక్కడ జాగ్రత్తగా ఒక కర్ర తీసుకుని కాపలా ఉండాలి. పిల్లలు గొప్పవాళ్ళ, నీ దిక్కుమాలిన ఒడియాలు గొప్పవా? ఎవరు గొప్ప చెప్పు? నీ దిక్కుమాలిన ఒడియాలు గొప్పవా, పిల్లలు గొప్పవాళ్ళ? నీ దిక్కుమాలిన మినపప్పు పెసరపప్పు గొప్పదా, పిల్లలు గొప్పవాళ్ళ? ఒడ్లు గొప్పయా, పిల్లలు గొప్పవాళ్ళ? ఎవరి దగ్గర ఎక్కువ కాపలా ఉండాలి? ఎవరిని జాగ్రత్తగా చూసుకోవాలి? మళ్ళీ ఏ విలువైనవి ఎండబెట్టారనుకోండి, వేరుశెనగ గుళ్ళు కానీ నువ్వులు కానీ, పక్కింటి వాళ్ళు మేడ మీద వేయడానికి భయపడేవారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చి తేడా ఏమో పావు కేజీ తీసుకుంటారేమో అని భయం. పిల్లలైతే పక్కింటోడు మేడ మీద అయినా ఎండపోసేస్తాం, ఎదురింటోడు మేడ మీద అయినా ఎండపోసేస్తాం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. అదేం పెంపకం అండి, దరిద్రం. అది రైట్ కాదు. పిల్లల్ని ఎప్పుడు మన దగ్గరే ఉంచుకొని జాగ్రత్తగా పెంచాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు వాడికి నేర్పించండి. మీరు నేర్పించండి. అర్థమవుతుందా? ఇక మరో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి, ఏమనుంది అక్కడ. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. నీకు చెప్పాడు, ఎవడికో అప్పగించేయండి. నువ్వు ఉన్నావు కదా, తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాడికి చచ్చిపోలేదు కదా, వాడేమో అనాథ కాదు కదా, అది విశ్వాసులైన తల్లిదండ్రులు కదా, పెంచలేవా? విశ్వాసులైన తల్లిదండ్రులైనా మీరు అవిశ్వాసులా? విశ్వాసులే కదా.
వారిని పెంచండి. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక. కోపం ఎప్పుడు రేగుతుంది? చట్రోలు ఇరికించినప్పుడే రేగుతుంది. నువ్వు నీ పిల్లాన్ని తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టావు, 10 ఏళ్ళు ఉంచావు, అది న్యాయం. వాడు రేపు పెళ్ళయ్యాక నేను తీసుకెళ్ళి అదే హాస్టల్లో పెడతాడు, చచ్చేంత వరకు ఉంచుతాడు, అది కూడా వాడికి న్యాయమే. వాడికి బాధ అనిపించదు. నన్ను పెట్టలేదా మా అమ్మ హాస్టల్లో? నన్ను పెట్టలేదా? పెట్టింది. అక్కడ నాకు భోజనం పెట్టేవారు, ఇక్కడ నేను భోజనానికి డబ్బులు కడుతున్నాను కదా. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించినప్పుడు పేమెంట్ చేస్తారు. నేను డబ్బులు కడుతున్నాను, ఫ్యాన్ వేయించాను, అక్కడ నాకు ఫ్యాన్ ఉండేది, అక్కడ అందరితో పాటు నేను బెడ్లు పంచుకుని పడుకునేవాడిని, ఇక్కడ కూడా మా అమ్మ మా నాన్న అందరితో పాటు పడుకుంటున్నారు. సో అక్కడ నాకు ఏది పెడితే తినేవాడిని, అడిగే అవకాశం లేదు. ఇక్కడ కూడా ఏది పెడితే తింటారు, తప్పే ఉంది. వాడి కోణంలో వాడికి అది రైట్ అనిపించేస్తుంది. అలా అనిపించే విధంగా నువ్వే చేసావు. వాడి కోణంలో వాడికి అదే రైట్ అనిపిస్తుంది, నువ్వే చేసావు అలాగా. ఎందుకంటే వాడిని ఒక ప్రత్యేకమైన వాతావరణానికి అలవాటు చేసేసావు చిన్నతనంలోనే. వయసు వచ్చిన తర్వాత కాదు, వాడికి స్వతంత్ర భావాలు వచ్చిన తర్వాత కాదు, వాడు అప్పుడు ఫీల్ అవ్వడు. టీనేజ్కి వచ్చిన తర్వాత వాడు ఎక్కడికైనా వెళ్ళినా ఆడి కాళ్ళ మీద వాడు నిడబడే టైంలో వాడు ఫీల్ అవ్వడు, వాడికి అది బాధ అనిపించదు. కానీ చిన్న దశలో ఉన్నప్పుడు 16 ఏళ్ల లోపు పిల్లలు, 10th క్లాస్ కూడా ఇంకా పూర్తవలేని పిల్లలు, వాళ్ళు బాధపడతారండి. వాళ్ళు బాధపడతారు, చెప్పుకోలేరు, మాట్లాడుకోలేరు, ఎవరికి వివరించలేరు వాళ్ళ పెయిన్. బయట వాళ్ళు అంత ప్రేమగా చూడలేరు. బయట వాడు ఎప్పుడు కూడా ఏరా నాన్న ఏం కావాలా నాన్న బుజ్జి బాబు అంటాడా? అండు ఏయ్ అలా ఉండో ఎలా ఉండో కొడితే మళ్ళీ అంటాడు. భయపడిపోతాడు, ఆ భయంతోనే బ్రతుకుతాడు. ఇలాగే ఉండాలిరా సమాజంలో, ఈళ్ళలాగే ఉండాలనుకుంటాడు. అది వచ్చి నీ మీద ప్రయోగిస్తాడు, సర్దా తీరిపోద్ది, మామూలుగా ఉండదు. మా వాడు వదిలేసాడండి మమ్మల్ని వదిలేసాడండి, వాడు మమ్మల్ని వృద్ధాశ్రమాలకు పొమ్మన్నాడు అని అంటే నువ్వు వదిలేలా? నీకు ఇప్పుడు ప్రేమ కావాల్సి వచ్చిందా? మరి అప్పుడు ఒకప్పుడు వాడికి ప్రేమ ఉండద్దా? నీకు ఇప్పుడు నేను హత్తుకోవాలనిపిస్తుందా? మరి ఒకప్పుడు వాడిని హత్తుకోవాలన్న ఆలోచన నీకు వద్దా? నేను ఇప్పుడు దగ్గర తీసుకోవాలనిపిస్తుంది వృద్ధాప్యంలో, అనిపిస్తుంది కదా. మరి ఒకప్పుడు వాడికి అలా అనిపించి ఉండదా? నువ్వేం విత్తావో అదే కోస్తావు, నువ్వేం విత్తావో అదే కోసుకుంటావు. జాగ్రత్త. బయటవాడు మన బిడ్డని మనలా పెంచలేడు, ఇది నిజం. అందుకే అంటాడు తీసిపోండి మీ పిల్లల్ని ఇక్కడి నుంచి అంటాడు. తీసిపోండి మీ పిల్లల్ని, ఇంకా నేను పెంచలేను అంటాడు. మరి డబ్బులు ఎందుకు తీసుకున్నావు? అవన్నీ నీకు అనవసరం. ఎందుకు పాడు చేసావు? అవన్నీ నీకు అనవసరం. ఎందుకు మోసం చేసావు? అవన్నీ నీకు అనవసరం. నువ్వు నమ్మావు అంతే, నువ్వు నమ్మావు. విలువైన వస్తువులు ఎవడికి ఇవ్వని ఓ మనిషి, నీ బిడ్డకు విలువ లేదా? నీ బిడ్డకు విలువ లేదా? ఉంది, నీ బిడ్డకు విలువ ఉంది. ఒకరోజు ఒక పిల్లాడు వాళ్ళ అమ్మని నన్ను అడిగాడట, నాన్న నువ్వు నీ కారు ఎవ్వరికి ఇవ్వు, చివరికి అమ్మకు కూడా ఇవ్వు, నీ కారు అంటే అంత ఇష్టం కదా నాన్న. నేను చాలాసార్లు చూశాను, మనం బయటికి వెళ్ళినప్పుడు కనీసం డ్రైవింగ్ చేస్తానంటే అమ్మకు కూడా నీ కారు ఇవ్వు. తనకు డ్రైవింగ్ వచ్చినా కూడా నువ్వే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలంటావు, నేనే నడపాలంటావు, నేను తప్ప ఎవరికి ఇది రాదంటావు, నాకు ఇష్టమైందంటావు, నా ఫేవరెట్ అంటావు, ఇష్టపడి కొనుక్కున్నానంటావు. నాన్న నేను కారు కంటే దరిద్రున్నా, నన్ను తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేస్తున్నావు. నాన్న కారుకున్న విలువ కూడా నాకు లేదా నాన్న నీ దగ్గర? కారు కంటే నేను హీనమైపోయినా నేను అని పిల్లాడు అడిగితే తండ్రి దగ్గర సమాధానమే లేదు, సమాధానం లేదు. ఎక్కడి నుంచి చెప్పగలడు? కారు ఎవరికి ఇవ్వో, బండి ఎవరికి ఇవ్వో, వస్తువు ఎవరికి ఇవ్వో, నేనే వాడాలి. పిల్లలు మాత్రం ఎక్కడో వదిలేస్తావు. నేనే పెంచాలన్న భావం లేదు నీకు. ఉండేదే 20-30 ఏళ్ళు. 20-30 ఏళ్ల జీవితంలో నువ్వు ఎలాగైతే దేవుని బోధలో పెరుగుతున్నావు వాడిని పెంచు. నీతో పాటు వాక్యానికి తీసుకెళ్ళు, నీతో పాటు ప్రార్థన చేయించుకో, నీతో పాటు వాక్యం నేర్పించు, నువ్వు నేర్చుకున్నట్టుగానే సంఘంలో వాడిని నడిపించు, వాడిని మంచిగా తీర్చిదిద్దు, నువ్వు మంచిగా మారు.
వాడు గొప్పవాడు అవుతాడు, నీతో ఉంటాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీ కుటుంబంలో ఉంటాడు. హాయిగా ఆప్యాయతతో ఆనందంతో మీరు పెరుగుతారు. ఆనందంతో మీరు పెరుగుతారు. వ్యాపారం చేసేవాళ్ళు పిల్లల్ని ఎందుకు ప్రేమగా పెంచుతారు? పెంచలేరు. ఆ తర్వాత ఏడవడం మన వంతు అవుతుంది, కన్నీళ్లు విడవడం మన వంతు అవుతుంది. వాళ్ళు మనకు దూరంగా వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియులరా, సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాతే మీ నిర్ణయాలు, అది కూడా వాళ్ళని అడిగి తీసుకోండి. మీరు వాళ్ళని ఎంత ప్రేమగా పెంచుతారంటే, మీరు వాళ్ళు ఒకటే అన్నంత ప్రేమగా పెంచాలి. నా బిడ్డ నేను ఒకటే, నా బిడ్డ ఆలోచనలు నా ఆలోచనలు ఒకటే, మా మధ్య ఉన్న ఆప్యాయత అంత గొప్పది, మా మధ్య ఉన్న ప్రేమ అంత గొప్పది అనే విధంగా ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వాళ్ళని పెంచితే వాళ్ళ కోపం రాదు, లేకపోతే కోపం రేగుతుంది. అందుకన్నాడు కోపం రేపొద్దు అని. ఆ తర్వాత అంటాడు 6వ అధ్యాయం ప్రారంభోచనలో కూడా, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి. ఎక్కడున్నప్పుడు విధేయత చూపించగలం మనం? మన ఇంట్లో ఉన్నప్పుడే విధేయత. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏమైండుడి? విధేయులు ఉండడు. ఆ ఎన్విరాన్మెంట్ మీరు క్లోజ్ చేశారు, లేదు అది మీ దగ్గర, మీ కుటుంబంలో లేదు. పిల్లలు ఎక్కడ ఉన్నారండి? కలకత్తాలో ఉన్నారండి. పిల్లలు ఎక్కడ ఉన్నారండి? బెంగళూరులో ఉన్నాడండి. పిల్లలు ఎక్కడ ఉన్నారండి? అమెరికాలో ఉన్నారండి. ఈయన ఇంత చిన్న వయసులోనా? అంతేనండి, తప్పదు. వాళ్ళ మంచి కోసమే కదండి, వాళ్ళ మేలు కోసమే కదా, వాళ్ళ బాగు కోసమే కదా. మేము ఏమైనా సుఖపడతామా? రేపు పొద్దున వాళ్ళే తింటారు. ఆ వయస్సులో వాళ్ళకి అవన్నీ తెలియవు. నేను చెప్పేది అదే. ఆ వయస్సులో నిన్ను అర్థం చేసుకునేంతటి జ్ఞానం వాడికి ఉండదు. ఒక అమ్మాయిని చూశాను నేను మొన్న వీధిలో. వాళ్ళమ్మ జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి టీచర్కి అప్పగిస్తుంది. చిన్న పలక, చిన్న పుస్తకం. అస్సలు వెళ్ళంటుంది, ఏడుస్తుంది. ఇంకా ఆవిడేమో చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది, ఏమో గించుకుంటుంది, దొల్లుతుంది రోడ్డు మీద. అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ కావాలి. వాళ్ళ అమ్మ ఏమో తలుపేసుకు లోపల పోయింది. చూసింది టీచరు, ఒక్కటిచ్చింది. అన్నాడు, మీ అమ్మ పోయింది లోపలికి ఆల్రెడీ. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఆ సిచ్యువేషన్? ఆ సిచ్యువేషన్ ఎలా? మీరే ఉన్నారండి, వయసుకు వచ్చేసారు కదా, మీరే ఉన్నారు. మిమ్మల్ని మీ భర్తో లేకపోతే మీ భార్యో పెద్దోళ్ళు ఎవరో మిమ్మల్ని అప్పగించారు. ఇలాగే నేను మిమ్మల్ని లాక్కి వెళ్తున్నాను అనుకోండి, ఒక్కటి పీకాను అనుకోండి, అవతల ఏం పట్టించుకోలేదు అనుకోండి, కొట్టే రైటు నేను తీసుకోకుండా వేరే వాడికి ఇచ్చాను అన్నప్పుడే మన ఈగో హట్ అయిపోద్ది. ఒకసారి ఒక కేసు, నా మొగుడు కొడితే పర్లేదండి, ఈడెవడండి నన్ను కొట్టడానికి, మా మామగారు అంటుంది. నిజం, నా మొగుడు నన్ను కొట్టాడంటే మేము ఇద్దరు ఏదో పడతామండి. ఈడెవడండి అసలు మా మామగారు, వీడెవడు నన్ను కొట్టడానికి? మరి అది కరెక్టే కదా, ఆడెవడు అసలు కొట్టడానికి? అసలు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు నా భార్య అయితే పర్లేదండి నన్ను తిట్టింది, ఇదెవరితండి మా అత్తగారు నన్ను తిడుతుంది. చూసారా? అంటే మీరు కాకుండా వేరే వాళ్ళ రైట్ తీసుకుంటుంటే మీకు ఎలా ఉంటుంది? నొప్పిగా ఉంటుంది. సేమ్ ఫీలింగ్ మీ పిల్లలకు కూడా ఉంటుంది. సేమ్ ఫీలింగ్ ఉంటుంది మీ పిల్లలకు కూడా. ఈడెవడు అసలు మా నాన్న మరి డబ్బులు ఇచ్చి మరీ తిట్టిస్తున్నాడు ఈడి చేత, నన్ను డబ్బులు ఇచ్చి మరీ కొట్టిస్తుంది మా అమ్మ. అరే మా దగ్గర డబ్బులు తీసి నన్ను కొట్టడం దౌర్భాగ్యుడా అనుకుంటారు. ఆ స్థితి రాకుండా పిల్లల్ని పెంచగలిగితే మీరు సక్సెస్ఫుల్ పేరెంట్స్. ఎస్, సక్సెస్ఫుల్ పేరెంట్స్. అలాంటి పేరెంట్స్గా మీరు ఉండండి. దేవుడు కూడా అదే నేర్పిస్తున్నాడు. మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను మంచి ఎన్విరాన్మెంట్ మీ కుటుంబంలో కల్పించి, మీరు చాలా వరకు మీ పిల్లల దగ్గర ఏం చెయ్యకూడదో, ఏం చెయ్యాలో, ఏం మాట్లాడకూడదో, ఏం మాట్లాడాలో మొదట మీరు నేర్చుకుని గుడ్ పేరెంట్స్గా మీ పిల్లల్ని దేవుని కొరకు పెంచండి. అలా కాకుండా ఏదో ఎవడికో అప్పగించేసాంలే, ఇది ఏమైనా ఇంటికేసే పెయింట్ అండి, కాంట్రాక్ట్ ఇచ్చేసేయమండానికి?
కాంట్రాక్ట్ కాపురం చేయగలరా? చేయలేరు కదా. కాంట్రాక్ట్ పెంపకం కూడా పెంచకూడదు. కాంట్రాక్ట్ కాపురాలు కుదరవన్నప్పుడు కాంట్రాక్ట్ పెంపకాలు కూడా కుదరవు. గుర్తుపెట్టుకోండి. మీ కాపురం కంటే ఇంపార్టెంట్ పిల్లల్ని పెంచడం. ఎందుకంటే అది దేవుడిచ్చిన బహుమానం. ఆ బహుమానాన్ని చక్కగా తీర్చిదిద్దండి. వాడిని మంచి మార్గంలో నడిపించండి. మీతోనే ఉంచుకుని మీరే మీ జీవితమే వాడికి ఒక పాఠం అయ్యే విధంగా, మీ కుటుంబ నడవడికే వాడికి ఒక పాఠం అయ్యే విధంగా, మీ బ్రతుకే వాడికి ఒక పాఠం అయ్యే విధంగా నేర్పించండి. వాడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడు. అమ్మా నాన్న లేని వాళ్ళు అనుకోండి, సంఘం జాగ్రత్తగా వాళ్ళని పెంచాలి. అప్పుడు అమ్మా నాన్న లేరు కాబట్టి వాళ్ళు దేవుని పిల్లలు అనుకుని పెంచాలి, ఇంకా బాధ్యత కలిగి. అర్థమవుతుందా? అది కూడా నిజంగా వాక్యానికి కట్టుబడితేనే అవుతుంది. కట్టుబడకపోతే అవ్వదు. అక్కడ కూడా ఫెయిల్ అయిపోద్ది. అది కూడా ఫెయిల్ అయిపోద్ది. బయట అయితే ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. మన పిల్లల దగ్గర మనకు ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉండవు కదండి. సో ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్త పడండి. బీ కేర్ఫుల్. దేవుని మాటకు లోబడండి. దేవుని మాటకు కట్టుబడండి. కన్నవాడికి వ్యాపారం చేసేవాడికి చాలా తేడా. కన్నవాళ్ళు కన్నవాళ్లే, కొన్నవాళ్ళు కొన్నవాళ్లే. కాబట్టి జాగ్రత్తగా మీ పిల్లల విషయంలో మీ తీరుతెన్నులు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా ప్రకటిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుంటాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా ఘనత ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని పెంచి సక్రమమైన మార్గంలో నడిపించి మీకు అప్పగించాలని మీరు మాకు వ్రాయించారు. ఆ బాధ్యతని ఈరోజు చాలామంది తల్లిదండ్రులు విస్మరించి లోక జ్ఞానం కోసం, లోక చదువుల కోసం, అలాగే ప్రభు మోసం చేసే వాళ్ళ మాటలు నమ్మి మోసపోయి తండ్రి తమ పిల్లల్ని తమకు దూరంగా పంపించేస్తున్నారు. ప్రభు అది సరైన దశ కాదని ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా తండ్రి మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరగవలసినటువంటి ఆ దశలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దూరం చేసుకుంటున్నారు. ప్రభువా, అది వారి అజ్ఞానం తండ్రి. మీరు నేర్పించిన జ్ఞానం అలా నేర్పించట్లేదు కనుక ప్రభు వారు ఆ విషయంలో తమ తప్పు తెలుసుకుని జాగ్రత్త కలిగి వ్యవహరించడానికి సహాయం చేయండి. మీ కృపలో వారిని బలపరచండి, భద్రపరచండి. ప్రతి కుటుంబం చక్కగా మీ యందు వర్ధిల్లునట్లు సహాయం చేయండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టి నడిపించమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.